నీకు దానికి ఉండాల్సిన తేడా క్రియలే. నీ దగ్గర క్రియ లేదనుకో, నువ్వు కూడా దయ్యంతో సమానమే. దయ్యం కూడా నమ్ముతుంది, నమ్మి గజగజ వణుకుతుంది. మనం అది కూడా చేయట్లే. మనకు భయం ఉందా దేవుడు అంటే? అది భయపడుతుంది. దేవుడు అంటే దానికి భయం ఉంది. మనం నమ్మితే సరిపోదు, క్రియ ఉండాలి. నమ్మితే సరిపోదు, ఖచ్చితంగా క్రియ ఉండాలి. అప్పుడే నీ విశ్వాసం పరిపూర్ణమవుతుంది. సర్వశక్తిమంతుడు, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, మన అందరి కొరకు తన కుమారుడైన క్రీస్తును పంపించిన ఆ దేవునికి క్రీస్తు ద్వారా ఆత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినటానికి వచ్చినటువంటి లేదా విని వాస్తవాలను పరిశీలన చేసి తెలుసుకోవాలని ఆలోచన ఆశ కలిగి కూర్చున్నటువంటి మీ అందరికీ క్రీస్తు పేరిటనే నాకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. జనరల్గా నిన్నటి నుంచి మీకు ఒక విషయం అర్థం కావాలి. ఏమిటి అని అంటే, ఎప్పుడు ఎక్కడ ఏ ప్రసంగం మాట్లాడినా కూడా ఖచ్చితంగా మొదట నేను దేవునికి క్రీస్తు ద్వారా ఆత్మ సహాయంతో కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉంటాను. ఎందుకు? ఇది దాదాపుగా మీరు ఎప్పుడు ఎక్కడ విని ఉండరు కదా. ఎందుకు అని అంటే, ఒక మాట చూపిస్తాను మీకు బైబిల్లో. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట, ఎవరి పేరట? యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి, సమస్తం అంటే అన్ని, సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరి ద్వారా? ఎవరి పేరట? క్రీస్తు పేరట. ఇదే మాటను కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా చెప్పాడు. చూడండి. మరియు చూసారా, మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమైనా చేసినా, మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తమును ఆయన పేరట. ఇది మనకు ఇవ్వబడిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు ప్రార్థన చేస్తారా, స్తుతులు చెల్లిస్తారా, వాక్యం వింటారా, వాక్యం చెప్తారా, ఇంకేమైనా చేయండి, మాట చేత కానీ క్రియ చేత కానీ ఏవి చేసినా కూడా క్రీస్తు పేరట ఆత్మ సహాయంతో క్రీస్తు పేరట దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇది మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఓకేనా? అయితే రాత్రి మనం మాట్లాడుకున్నటువంటి పాఠం మీకు జ్ఞాపకం ఉంటేనే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా రాత్రి వినని వారికి కూడా అర్థమయ్యే రీతిగా చెప్పే ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్, నమ్మకం ఉంచటం దేవుని యందు. కానీ ఇప్పుడు విశ్వాసం ఉంచటం అనేటటువంటి విషయం మనకు క్లారిటీ కావాలి. మీరందరూ దేవుణ్ణి నమ్ముకున్నారా అని అంటే మనమందరం చెప్పే జవాబు ఏంటి? నమ్ముకున్నామని అంటాం కదా. మీరందరూ దేవుణ్ణి నమ్ముకున్నారో లేదో మీరు చెప్తే సెట్ అవ్వదు, మనం చెప్తే సెట్ అవ్వదు, బైబిల్ చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో బాప్తిస్మం తీసుకొని విశ్వాసులుగా మారి సంఘములో నిలబడినటువంటి వారికి, సంఘములో ఉన్నటువంటి వారికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒక లెటర్ రాసి చెప్తున్నాడు, అసలు మీరు విశ్వాసులో కారో చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరే అని మాట్లాడాడు. ఇదేంది? చర్చికి వెళ్తుంటే బాప్తిజం తీసుకొని క్రైస్తవులమని విశ్వాసులమని తిరుగుతుంటే మళ్ళా మనకు స్పెషల్గా లెటర్ రాసి అసలు మీరు విశ్వాసులో గారో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అనటం ఏంటి అని డౌట్ రావాలి కదా. కొరంతిలో ఉన్నటువంటి సంఘం, ఆ కొరంతీయులకు పత్రిక రాశాడు పౌలు గారు. 2 పత్రికలు రాశాడు. అందులో 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. 13. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అర్థమైందా? ఏమంటున్నాడు? పరీక్షించుకోండి, అసలు మీరు విశ్వాసంలో కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో అందుకోసమే నేను అడుగుతున్నాను, మీరు విశ్వాసులా కాదా? మీరు నిజంగా విశ్వసించారా లేదా? తీతు గారు కూడా ఒక మాట ఏమన్నాడు తెలుసా? అంటే తీతు గారికి పౌలు గారు తీతు గారికి ఒక లేఖ రాస్తూ ఒక మంచి మాట అన్నాడు.
తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చాలా మంది మాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు తెలుసు, మాకు దేవుడు తెలుసు అని చాలా మంది అనుకుంటుంటారు. దేవుణ్ణి ఎరుగుదుము అని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి ఈ తమ క్రియల వలన, తమ పనుల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అంటే అర్థం ఏంటి? పేరుకు, అంటే చెప్పుకోవటానికి మాత్రం మాకు దేవుడు ఎవరో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు అని మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళ క్రియలు చూస్తే దేవుడు ఎవరో వాళ్లకు తెలియదు అన్నట్టుగానే ఉంది క్రియల్లో చూస్తే అని మాట్లాడుతున్నాడు. అంటే నీకు దేవుడు తెలుసా లేదా అనేటటువంటి విషయం కూడా నాకు దేవుడు తెలుసు అని నువ్వు అంటే సరిపోదు. నువ్వు చేసే క్రియల్ని బట్టి డిసైడ్ అవుతుంది. చూడు, ఇక్కడ నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగిన వాడవో కాదో, నీ క్రియలు తెలియచేస్తుంది నీవు విశ్వాసివో కావో. అంతే తప్ప నేను విశ్వాసి నేను అనుకుంటే సెట్ అవ్వదు. అవునా కదా? ఇప్పుడు ఒక వ్యక్తి చదువుకున్నాను అంటే మస్తు చదువుకున్నా అని చెప్పేసి అన్నాడు అనుకో. చదువుకున్నావు కాబట్టి అని చెప్పేసి ఒక లెటర్ తీసి ఇది చదవవా అని అన్నావు అనుకో, అప్పుడు బయటపడతాడా లేదా? ఇట్లా చదువుతున్నాడు అనుకో, ఎదురా ఇది అని చెప్పేసి ఏదో అంటున్నాడు అనుకో, ఇప్పుడు ఏంది అన్నట్టు. కానీ ఫస్ట్ ఏం చెప్పినట్టు, ఒక చోట ఒక స్టోరీ కూడా జరిగింది దీనికి. బూట్లు టక్కు షూ వేసుకొని చక్కగా నీట్గా రెడీ అయ్యి పట్నం నుంచి వచ్చాడట ఒక ఆయన. బాగా చదువుకున్నట్లెక్కున్నాడు ఇది అని చెప్పేసి, అయ్యా రా అని చెప్పేసి ఒక ఆవిడ తన అబ్బాయి లెటర్ రాసి పంపిస్తే, ఆ లెటర్ అయ్యా ఇది చదువు అని చెప్పేసి ఇచ్చిందట. ఈయనకు చదువు రాదు, కానీ టిక్ టాక్గా రెడీ అయితే వచ్చింది. చూసి, అమ్మ నాకు చదువు రాదు అని చెప్పొచ్చుగా, చెప్పకుండా అది చూసి నాకు చదువు రాదని చెప్తానా? బాగుండదు. చూస్తేనే ఇంత టక్కు గిక్కు అన్నీ వేసుకొని ఉన్నాను, ఈవిడేమో చదవమని చెప్పింది. ఇప్పుడు నా బతికింది, నా పరిస్థితి ఏంది? అయ్యా ఒక్క అక్షరం ముక్కైనా చదువుకోకపోతేనే ఏమైంది నా బతుకు ఈరోజు అని చెప్పేసి అది చూసి ఏడుస్తా ఉన్నాడట. లెటర్ చూసి ఆవిడ చూసి, లెటర్లో ఏదో ఉంది, మా కొడుకు ఏమైపోయిండో ఏమో అని చెప్పేసి ఇళ్ళబోతి బొమ్మతుకుంటూ ఎడుతుంది ఆవిడ. వాయో నా కొడుకు ఏమైందయ్యో అని ఎడుతుంటే చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చారు. అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని. ఈయన, అయ్యా నువ్వెందుకు ఎడుస్తున్నావు, లెటర్ చదివి ఏడుస్తున్నావు అంటే మా అబ్బాయికి ఏమైందో ఏమో అని చెప్పేసి ఆవిడ ఏడుస్తూ బొబ్బలు పెడుతుంది. జనాలు అందరూ వచ్చారు. ఏమైంది ఏడుస్తున్నారు అంటే, ఏమో అయ్యా నాకైతే తెలియదు, మా అబ్బాయి దగ్గర నుంచి లెటర్ వచ్చింది, ఆ లెటర్ చదివి మావాడు ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన ఏడుస్తున్నాడు అంటే అసలు మా అబ్బాయి ఉన్నాడంటారా లేడంటారా, పోయినాలే మా అబ్బాయి అని చెప్పేసి ఆవిడ. అందులో అసలు ఏం జరిగిందని చెప్పి చదువు వచ్చినాడు పిల్లోడు ఇట్లాంటి వాడు వచ్చేసి తక్కువ ఆయన చేతుల్ని గుంజుకొని చదివిండు. అమ్మా నేను క్షేమంగానే ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా అని ఉంది లెటర్లో. ఈ బాగానే మీ అబ్బాయి బాగానే క్షేమంగానే ఉన్నాడట, మీరు క్షేమంగానే ఉన్నారా అని అడుగుతున్నారు, మరి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఏమో అయినా ఎడుతున్నాడు. అరే నువ్వెందుకు ఎడుతున్నావు అంటే, నాకు చదువు రాకి ఎడుతున్నా అని ఆయన అన్నాడు. అంటే ఎప్పుడు అర్థమవుతుంది అంటే, పరీక్ష చేస్తే ఒక పని ముందు పడితే పని వచ్చినోడా కాదా. చాలా మంది పని వచ్చు నాకని చెప్పేసి బిళ్ళ పూసుకొని తిరుగుతుంటారు కదా, ఉన్నాలమ్మా. పని వచ్చా రాదా ఎప్పుడు అర్థమవుతుంది అంటే, సీన్ ముందుకు వచ్చినప్పుడు. దేవుడు కూడా ఒక విషయం ఏం చెప్పాడనంటే, యాకోబు పత్రికలో ఉంటుంది చూడండి, యాకోబు గారి ద్వారా రాయించినటువంటి మాట 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు, క్రియలు అంటే పనులు లేనప్పుడు, ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము, అసలు ఏమి ఉపయోగము, ఏమి లాభము, ఏమి ప్రయోజనము అంటున్నాడు. అలాంటి విశ్వాసం అతన్ని గలదా, రక్షింపగలదా అంటున్నాడు. క్రియలు లేనటువంటి, పను లేనటువంటి విశ్వాసం రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏముంటది లాభం, ప్రయోజనం ఏముంటది చెప్పండి అని అంటే ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి దగ్గరికి, బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి అన్నం తినొచ్చు కదా అని అంటే ఉచిత సలహాలు అంటారు దీన్ని. ఉచిత సలహాలు ఇస్తే ఉపయోగం ఏముంటది? ఆకలితో ఉన్నాడు కాబట్టి அவன் భోజనం పెట్టు, అది క్రియ. భోజనం పెడితే అది నువ్వు ఆదరించినట్టు, నువ్వు మరి
సహాయం చేసినట్టు. కానీ ఉట్టి మాటలతో వెళ్ళి చేస్తే సాతానుడు కూడా అదే కదా చేసేది. సాతానుడు యేసుప్రభు దగ్గరికి వచ్చేసి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని భోజనం పెట్టదు, నువ్వే ఈ రాళ్లను నువ్వే రొట్టెలుగా చేసుకొని నువ్వే తిను. ఆ మాత్రం దానికి నువ్వెందుకు రావచ్చి చెప్పడం? చేసుకొని తినాలి అనుకుంటే నేను చేసుకుంటా కదా, నువ్వు పెద్ద ఏదో హెల్ప్ చేసిన వాడు లెక్క వచ్చి చెప్తున్నావు ఏంటి? అవునా కదా, సాధారణ వాడి లెక్క అది కదా. అలాగే విశ్వాసం అనేటటువంటిది క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమవును? మృతం అంటే చచ్చిపోయినట్టే, మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబరుతునని చెప్పును. ఆగు ఆగు, ఏమడుగుతారట ఒక వ్యక్తి వచ్చి, నాకు క్రియలున్నవి, నా క్రియల ద్వారా నేను విశ్వాసం కనబరుస్తా. నీ విశ్వాసం నువ్వు కనబరచు అంటే క్రియలు లేని వాడు ఏం చెప్పగలడు, ఏం చూపించగలడు? అన్నా కదా. అంటే ఏదైనా సరే ఏం కనపడాలి? క్రియలు కనపడాలి, అంతేనా కదా. ఈ పాయింట్ అద్భుతమైనది, ఈ పాయింట్ అద్భుతమైనది. ఈరోజు లోకంలో చాలా మంది కోట్లాది కోట్ల దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర అద్భుతంగా పనికొచ్చే పాయింట్ ఇది, అన్నా కదా. ఇప్పుడు మేము చెప్పే దేవుడు మనల్ని విపరీతంగా ప్రేమిస్తున్నాడు, అందుకోసమే మనం రక్షింపబడాలని, మనం కాపాడబడాలని, మనం చేస్తున్న పాపంలో నుంచి విముక్తి కలగాలని మన కొరకు తన ప్రియకుమారుడిని పంపించాడు. మన కొరకు ఒక పని చేశాడు, తన ప్రియకుమారుడిని పంపించాడు. ఇప్పుడు మీరు దేవుళ్ళు అనుకుంటున్నటువంటి వారు ఏం చేశారు? అవునా కదా. అడిగితే దొరుకుతుందా లేదా ఇక్కడ పాయింట్. పైగా బయట ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే మొక్కుబళ్ళు ఉంటాయి వాళ్ళకు, చెల్లించాలి, చెల్లించకపోతే నీకే ప్రమాదం. మొక్కుబడి చెల్లించకపోతే ఒక మైసం ఉంటుంది, మొక్కుబడి మొక్కును చెల్లించకపోతే ఏంది సంగతి, ఏదో కదా. కానీ మన దేవుడు నిజమైన దేవుడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆయన కుమారులే, ఆయన పిల్లలే కదా, ఆయన ద్వారానే కలిగినటువంటి వాళ్ళు కదా. ఏనాడైనా దేవుని కలిసి కృతజ్ఞత అని చెప్తున్నారా? కానీ వాళ్ళని కాపాడుతుంది ఎవరు? వాళ్ళ మీద వర్షం కురిపిస్తుంది ఎవరు? వాళ్ళని పోషిస్తుంది ఎవరు? దేవుడు ఉన్నాడని చెప్పినా, లేడని చెప్పినా, ఉన్నాడని చెప్పి చెట్లకు పుట్లకు మొక్కినా, అసలు దేవుడు అనేవాడే లేడు అని చెప్పినా, దేవుడిని భయంకరంగా నిందించినా కూడా వాళ్ళందరినీ పోషిస్తుంది దేవుడు. ఇప్పుడు అది దేవుడు అంటే. ఈరోజు దేవుడిని నిందిస్తున్నటువంటి వాళ్ళు లేరు, దూషిస్తున్నటువంటి వాళ్ళు లేరు భయంకరంగా, అయినా కూడా బతుకుతున్నారు వాళ్ళు. చూడు, దేవుడు మనలాంటోడైతే వాళ్ళు బతుకుతారా? వాళ్ళు బతుకుతారా? అంటే దేవుడు ప్రేమామయుడు కదా. మన కోసం ఎన్నో చేశాడు. మన కోసం రాత్రి చెప్పాను కదా, పంచభూతాలన్నింటినీ నిర్మించడం, మనకు ఈ దేహాన్ని నిర్మించడం, మన కొరకు ప్రతి సంవత్సరం కాలానుగుణంగా ఋతువులు రప్పించడం, వర్షాకాలంలో వర్షం, శీతాకాలంలో చలి, ఎండాకాలంలో ఎండలు అన్ని కురిపించడం, మన కోసం ప్రతి సంవత్సరం భూమి పండే విధంగా చేయటం, ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు, మన కోసమే ఆయన చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇవన్నీ చేశాను కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అని చెప్పలే దేవుడు. ఇవన్నీ చేశాను కాబట్టి ప్రేమిస్తున్నానని చెప్పలే దేవుడు. ఎందుకు చెప్పలే? ఎందుకు చెప్పాలంటే మన దగ్గర ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఆయన ఆ మాట చెప్పలే బైబిల్ ఎక్కడ కూడా. మన దగ్గర ఉండే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎవడు చేయమన్నాడు? నేను చేయమన్నానా? భూమిని చేయమన్నానా? నన్ను పుట్టించమని నేను చెప్పినా అని అన్నాం అనుకో, ఎట్లుంటుంది? అవునా కదా. అందుకోసమే ఇది బాధ్యత. దేవుడు సంకల్పించుకొని నిర్ణయించుకొని తనంతట తానుగా నిన్ను అడగకుండానే సమస్త సృష్టిని చేసి ఈ సృష్టిలో నిన్ను పెట్టాడు. నిన్ను అడగకుండానే, నీకు పర్మిషన్ తీసుకోకుండానే అన్ని చేశాడు. ఆయన చేశాడు. చేసిన తర్వాత నువ్వు అడ్డగోలుగా బ్రతికి పాపం చేసావు చూడు. ఇప్పుడు నేను కాపాడాలని, నేను రక్షించాలని ఆయన కుమారుని పంపించాడు చూడు. అందులో ప్రేమ, ఇందులో ఉందయ్యా ప్రేమ. అందుకోసమే రాత్రి ఒక వచనం చూపించాను, ఏమని? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, కాగా ఎందుకు పంపించాడు? ప్రేమించాడు కాబట్టి పంపించాడు కదా. అందులోనే ప్రేమ ఉంది అనేటటువంటి విషయం అదే యోహాను గారు పత్రికలో చెప్పాడు. ఆ ఒక మాట చదవండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించలే, మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి
మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇది ఇందులో ఉన్నది ప్రేమ. ఎక్కడున్నది ప్రేమ? ఇందులో ఉన్నది ప్రేమ. కాబట్టి ఆయన పంపించిన కుమారుణ్ణి మనం విశ్వసించాలి. ఆయన పంపించిన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడికి రండి ఒకసారి. యాకోబు పత్రికలో ఉన్నాం కదా, 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. బాగుంది, నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. అలా నమ్మటం మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అన్నాడు. దేవుడు ఒక్కడేనే నువ్వు నమ్ముచున్నావు, దయ్యము నమ్ముతుంది కదా. ఇప్పుడు దయ్యం దగ్గర దయ్యం నమ్ముతుందంటే దయ్యానికి విశ్వాసం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు దయ్యానికి ఉంది విశ్వాసం, నీకు ఉంది విశ్వాసం. తేడా ఏంటి? అది నీకు దానికి ఉండాల్సిన తేడా క్రియలే. నీ దగ్గర క్రియ లేదనుకో, నువ్వు కూడా దయ్యంతో సమానమే. దయ్యం కూడా నమ్ముతుంది, నమ్మి గజగజ వణుకుతుంది. మనం అది కూడా చేయట్లే. మనకు భయం ఉందా దేవుడు అంటే? అది భయపడుతుంది. దేవుడు అంటే దానికి భయం ఉంది. మనం నమ్మితే సరిపోదు, క్రియ ఉండాలి. నమ్మితే సరిపోదు, ఖచ్చితంగా క్రియ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ లైన్ చూడు. ఎవడు వేరుదుడా. ఇంగ్లీష్లో మాట్లాడితే భలే ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడితే అరే వేస్ట్గా, అది దాని అర్థం. అరే వేస్ట్గా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి ఒక మాట ఏం చెప్పాడు చూడు. ఈరోజులో మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అది పొందలేదా? తన విశ్వాసానికి క్రియ తోడైంది కాబట్టి నీతిమంతుడుగా తీర్పు పొందాడు. నెక్స్ట్ మాట చూడు. 2 విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. ఎంత మంచి మాట. కాబట్టి 26వ వచనం చివరి వచనం చూడండి. 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును. ఓకే, అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఒక విషయం మనకేం అర్థం కావాలంటే, విశ్వాసం అంటే ఉంది, విశ్వసిస్తున్నా, దేవుడు ఒక్కడని విశ్వసిస్తున్నా, దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నా అంటే సెట్ అవ్వదు. ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు ఉంటేనే నువ్వు నమ్మినట్టు. లేకపోతే తీతు పత్రికలో కూడా పౌలు గారు ఏం చెప్పారు? మాటతో నాకు దేవుడు తెలుసు అనుకుంటారంట, కానీ వాళ్ళ క్రియలు చూస్తే దేవుడు ఎవరు వాళ్ళకు? ఇప్పుడు సమాజంలో, క్రైస్తవ సమాజంలో కూడా మ్యాక్సిమం 90% ఇట్లనే ఉన్నారు. మాకు దేవుడు తెలుసు, మాకు విశ్వాసం ఉంది అనే భ్రమలోనే బ్రతుకుతున్నారు తప్ప వాళ్లకు క్రియలు లేవు. ఇంకా చెప్పాలంటే విశ్వాసం కూడా పర్ఫెక్ట్గా లేదు. యేసు ప్రభు ఒక మాట, సందేహపూర్వకమైనటువంటి ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు తెలిసిన? లూకాసు వార్త 18:8 చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము గలవాడై దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. నెక్స్ట్, అయినను మనుష్య కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చినప్పుడు, అప్పుడు ఆయన వచ్చే సమయంలో అప్పుడు భూమి మీద అబ్బా ఏం మాట అది? ఏం కనుగొనునా? విశ్వాసం కనుగొనునా? విశ్వాసం కనుగొంటాడంటావా? అసలు దొరుకుతుందా? విశ్వాసం దొరుకుతారా అని ఒక డౌట్ఫుల్ మాట అన్నాడు. విశ్వాసం అన్న దగ్గర 1వ అంకె 2వ అంకె ఉంటుంది చూడు, కింద ఉంది అవిశ్వాసం కాదు, ఆ అని గ్యాప్ ఉంది చూడు, 2 ఆ ఉంది. ఆ విశ్వాసము అంటే అపోస్తలులు ప్రకటించిన విశ్వాసము, అపోస్తలులు కలిగి ఉన్నటువంటి విశ్వాసము. ఆ విశ్వాసము కనుగొందునా, అసలు దొరుకుతుందంటావా అని ఒక డౌట్ఫుల్ మాట చెప్పాడు చూడు, అవునా కదా? అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనకు? దీన్ని బట్టి ఏం అర్థం కావాలి మనకు అంటే, యేసుక్రీస్తు ప్రభువుల రాకడ దగ్గర అవుతుంది అనే ఆలోచన మీకు వస్తే, కాలం గడుస్తున్న కొద్ది మెల్లమెల్లగా విశ్వాసులు క్షీణించిపోవాలి. విశ్వాసులు ఏమవుతుంది అనేది అర్థం అవ్వాలి మనకు. తగ్గిపోతారు, విశ్వాసం అనేది కనుమరుగవుతుంది అనే విషయం మనకు అర్థం కావాలి. కానీ జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైస్తవులు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుసా? ఇదేంది ప్రభు లెక్క వేరుంది, జనాభా లెక్క వేరుంది, ఏంది డిఫరెంట్ గా కనపడుతుంది కదా. కానీ ఆ ప్రభు మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14.
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనముకు పోవు ద్వారం వెడల్పును. నాశనానికి పోయే ద్వారము వెడల్పును. ఆ దారి విశాలమై ఉన్నది. ఆ దారి నాశనానికి పోయే దారి ఎలా ఉందట? విశాలముగా. అంటే ఇప్పుడు నాశనానికి పోయే దారి ఒకటి, జీవానికి పోయే దారి ఒకటి. ఏమైనా దారులు ఎక్కడైనా ఉన్నాయా ఈ ప్రపంచంలో? ఎక్కడైనా ఉందా? మరి ఇది విశాలం అంటున్నాడు, ఇరుకు అంటున్నాడు. విశాలం అంటే ఏంటంటే అక్కడ ఇబ్బంది ఉండదు, పెద్ద బాధ ఉండదు, నిందలు ఉండవు, ప్రశాంతంగా నమ్ముకొని హ్యాపీగా బ్రతుకుతుంటాడు అనమాట. ప్రశాంతంగా హ్యాపీగా బ్రతుకుతుంటాడు, అది విశాల మార్గం. మరి ఇరుకు మార్గం ఏంటి? చదవండి పూర్తిగా. విశాల మార్గం ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అంటే అర్థం ఏంటి? లెక్కకు మించి, లెక్కింపలేనంతగా చాలా మంది అనేకులు ఆ విశాల మార్గంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే అది చాలా విశాలంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, జీవమునకు పోవు ద్వారము ఇరుకట, ఇరుకుగా ఉందట. ఆ దారి అంటే దగ్గరగా సంకుచితమై ఉన్నది. అందులో పోతే ఇప్పుడు సంకుచితం అంటే దారి సంకుచితం అంటే అర్థం ఏంటంటే ఈ మార్గం గుండా నడిస్తే బాధలు, ఇబ్బందులు, హింసలే వస్తాయి, ఎప్పుడు ఇబ్బందులే వస్తాయి. ఇది నిత్య జీవానికి వెళ్ళే మార్గం. ఇప్పుడు ఈరోజు క్రైస్తవులందరూ విశాల మార్గంలో ఉన్నారా, ఇరుకు మార్గంలో ఉన్నారా? ఇరుకు మార్గంలో ఉండేటటువంటి వాళ్ళు కొందరే అంట, విశాల మార్గంలో ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం అనేకుల గుంపులో ఉన్నామా, కొందరి గుంపులో ఉన్నామా అని తెలియాలంటే ఇప్పుడు ఒక్క మాట ఇది ఇలానే ఉంచి, ఇది ఇక్కడనే ఉంచేసి, మరి తిమోతి రాసినటువంటి పత్రిక 3:12 చూడండి. 2 తిమోతి 3:12. 2 తిమోతి 3:12. ఎవరి నందు? క్రీస్తు యేసు నందు సద్భక్తితో. అంటే సత్భక్తి, సత్ ప్లస్ భక్తి, సత్యము ప్లస్ భక్తి, 2 పదాలు ఉన్నాయి. సత్య సంబంధమైన భక్తి, సత్య సంబంధమైన భక్తి. సత్యము అని అంటే వాక్యం, నీ వాక్యమే సత్యం అంటాడు కదా. వాక్యం, సత్యం అంటే వాక్యం, అంటే వాక్యానుసారమైన భక్తి. వాక్యానుసారమైన భక్తి చేస్తే ఏం జరుగుతుందట? యేసుక్రీస్తునందు వాక్యానుసారమైన భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏం పొందుతారు? కొందరా అందరా? ఇలా నడుచుకోవాలనుకునే వాళ్ళందరూ ఏం పొందుతారు? అందుకోసం ఇరుకు మార్గం అన్నాడు. అందుకోసం ఇరుకు మార్గం ఎందుకన్నాడు? అంటే ఎప్పుడు నిన్ను తిట్టే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు నిన్ను నిందించే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు నిన్ను హింసించే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అంటే అంతే. అందుకోసమే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈ భూలోకంలో ప్రశాంతంగా బ్రతికే అవకాశం లేదు. ఆయన తదనంతరం శిష్యులు ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా బ్రతకలేదు. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి శిష్యులు కూడా ఏనాడు ఎవరు కూడా సంతోషంగా ప్రశాంతంగా బ్రతకలేదు. సో ఇప్పటికీ కూడా జరుగుతుంది. వాక్యానుసారమైనటువంటి భక్తి చేస్తే నీ తోటి వాళ్ళే, క్రైస్తవులు అనుకునే వాళ్ళే ఓర్వలేరు, తట్టుకోలేరు, సహించలేరు, నిన్ను హింసిస్తూనే ఉంటారు. అందుకోసమే జీవానికి వెళ్ళే మార్గం ఇరుకు అన్నాడు. ఏమిటది? ఇరుకు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే రాను రాను విశ్వాసం కనుమరుగవుతుంది, ఉండదు, ఇప్పటికీ కూడా లేదు అనే విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? పరీక్షించుకుంటే అర్థమవుతుంది. యేసుప్రభు చెప్పిన లెక్కలు నెరవేరుతూనే ఉన్నాయనే విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? బైబిల్ని తొంగి చూసినప్పుడు, జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అది నిజమే. ఆ విశ్వాసము ఈరోజు ఏ విశ్వాసిలో లేదు. ఆ విశ్వాసము అంటే మొదటి శతాబ్దపు కాలంలో అపోస్తలులు ప్రకటించిన విశ్వాసము లేదు. అవునా కదా? ఒక మాట, గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఏమి కాదు కదా. మరి మనం ఎవరం? విశ్వాసులం కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, విశ్వాసులమైన మనం విశ్వాస సంబంధమైన నిబంధనలో ఉండాలి తప్ప విశ్వాసంతో సంబంధం లేనటువంటి ధర్మశాస్త్రం క్రింద ఉండకూడదు అని. అవునా కదా? ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు అనే విషయం ఇక్కడ డైరెక్ట్గానే బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఒక్కసారి ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి కూడా ఉన్నారు. తొలగిపోయి ఉన్నారు. ఇంకో లైన్ చదువు. ఎలైనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని
ఆత్మ ద్వారా అది లెక్క. మన విశ్వాస సంబంధం. మనకు ధర్మశాస్త్రంతో పని ఏంటి? ధర్మశాస్త్రం కింద మనం ఉండకూడదు. ధర్మశాస్త్రం దేవుని యొక్క మనసును, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పం ఎట్లుండేదో ఒక ఛాయారూపకంగా తెలియచేస్తూ, మరి మనకు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి చరిత్ర అనేది అవసరం కాబట్టి దేవుడు మనకు రాయించి పెట్టాడు ఖచ్చితంగా. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు మనం దేని చుట్టూ తిరుగుతున్నాం అంటే విశ్వాసం చుట్టూ తిరుగుతున్నాం. విశ్వాసం అవసరం. ఇప్పుడు మనం అందరం విశ్వాసులం కావాలి, మనం అందరం విశ్వాసులం అనే ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి, మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో చెక్ చేసుకునే ప్రయత్నంలో మనం ఉన్నాం. విశ్వాసం గలవారమై ఉన్నామో లేమో చెక్ చేసుకునే ప్రయత్నం. విశ్వాసం ఎవరి యందు ఉంచాలి, ఎలా ఉంచాలి, అసలు విశ్వాసం ఎలా వస్తుంది, విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా? విశ్వాసం ఎలా కలుగుతుంది ఎవరికైనా తెలుసా? తెలియదా? విశ్వాసం ఎలా వస్తుంది అంటే వినటం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎలా వస్తుంది? రోమపత్రిక 10:17 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. అది అద్భుతం. విశ్వాసం ఎలా వస్తుందట? వినటం వల్ల వస్తుంది. అది కూడా ఏం వినాలట? నువ్వు అది క్రీస్తును గూర్చిన మాట వినటం వల్లనే నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అందుకోసమే మన రోమిలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు చదవండి. 3వ అధ్యాయంలో 22వ వచనం ఇప్పుడు చదవండి. 20 వచనం నుంచి చదవండి. 20 వచనం నుంచి చదవండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును, అంటే దేవుని దృష్టికి ఏ మనుషుడు కూడా నీతిమంతుడని ఎప్పుడు? ధర్మశాస్త్రం క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎలాంటిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దేవుని నీతి ఎలా బయలుపడుతుందట? ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతా ఉన్నది. అది ఎలా? చదవండి. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది అదనమాట. యేసుక్రీస్తు నందలి విశ్వాసము మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి, నమ్ము వారందరికీ కలుగుతుంది దేవుని నీతి. అయితే నమ్మకం ఎవరి యందు ఉంచాలట? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలట కదా. అద్భుతం కదా. నెక్స్ట్ గలతీ పత్రిక 2:15 చూడండి. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడు అని ఎరిగి అన్నాడు. అని అంటే ఇక్కడ మనకు కావాల్సిన మ్యాటర్ ఏంటంటే, యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులు అవ్వాలి, దేవుని నీతిని పొందుకోవాలి అనే విషయం మనకు అర్థం కావాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:1 చదవండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి నీ శుభమని చెప్పి రాయినది అన్నాడు. క్రీస్తు నందు విశ్వాసుడు అన్నాడా? 13 కూడా చదవండి. 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి క్రీస్తునందు ఇలా ఎన్నో రిఫరెన్స్లు చూపించవచ్చు. ఎన్ని రిఫరెన్స్లు చూపించినా విశ్వాసం క్రీస్తు నందు అనట. ఇప్పుడు క్రీస్తు నందు విశ్వాసం ఎలా ఉంచాలి? మనం క్రీస్తు నందు అసలు ఏంటి? క్రీస్తు నందు ఎలా విశ్వాసం ఉంచాలి? మనం క్లారిటీగా వచనం టు వచనం
విశ్వాసం కలగాలంటే వినాలి. ఏం వినాలి? క్రీస్తు గురించే వినాలి. క్రీస్తు గురించి వింటే విశ్వాసం కలుగుతుంది. ఎవరి గురించి వింటే విశ్వాసం కలుగుతుంది? క్రీస్తు గురించి వింటే విశ్వాసం కలుగుతుంది అన్న. ఈరోజు ఒక మిస్టేక్ జరుగుతుంది క్రైస్తవ సమాజంలో. ఏం మిస్టేకో తెలుసా? క్రీస్తు గురించి ఏం వింటే విశ్వాసం కలగాలి, ఏం విని విశ్వసించాలి అనేటటువంటి క్లారిటీ తెలియకపోవటం వల్ల ఈరోజు ఎవరో సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. సాక్ష్యాలు చెప్పి చాలా మంది మారుతున్నారు. అవునా? అంటే సాక్ష్యాలు చెప్పినప్పుడు విని మారినటువంటి వాడు విశ్వాసి అవుతాడా? సాక్ష్యాలు ఏం వింటారు? అసలు ఏం సాక్ష్యం చెప్తారు తెలుసా? ఒరిజినల్గా అవి సాక్ష్యాలు కావు. వాటిని సాక్ష్యాలని పిలవకూడదు. ఏం పిలవాలి అని అంటే, దేవుడు నీకు చేసిన మేలులు అని చెప్పాలి తప్ప అది సాక్ష్యాలు ఎట్లయితాయి? అంటే సాక్ష్యం అంటే ఏంటో కూడా తెలియనటువంటి, అవగాహన లేనటువంటి వ్యక్తులు అని చెప్పొచ్చు. అని సాక్ష్యం చెప్పు అని అంటే కోర్టులో కూడా సాక్ష్యం చెప్పిస్తుంటారు. ఏంటి సాక్ష్యం? ఏం చెప్పాలి? నువ్వు చూసావా? ప్రత్యక్షంగా ఉన్నావా? ఈరోజు యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారా? ఈరోజు క్రీస్తు సాక్షులు ఎవరో, యెహోవా సాక్షులు ఎవరో తెలియదు. ఈరోజు యెహోవా సాక్షులను కూడా కొంతమంది తిరుగుతున్నారు, లోకంలో తిరుగుతున్నారు లేదా? మేము యెహోవా సాక్షులమని తిరుగుతున్నారు లేదా? అంటే యెహోవాని చూసావా? మరి సాక్షి ఎట్లయితాను? మినిమం ఆలోచన కూడా లేదు కదా వాళ్ళకు, కామన్ సెన్స్ కూడా లేదు కదా వాళ్ళకు. కోర్టులోకి వెళ్ళి సంఘటన ఏదైనా జరిగింది, దాని విషయంలో కోర్టులో మాట్లాడుతున్న జడ్జి ముందు లాయర్లు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా సాక్షిని ప్రవేశపెట్టండి అంటే సాక్షిని ప్రవేశపెడతారు. ఫస్ట్ ఆ సాక్షిని ఏమడుగుతారు? నువ్వు చూసావా? జరుగుతున్నప్పుడు, సంఘటన జరుగుతున్నప్పుడు నువ్వు ఉన్నావా అని అంటారు. లేను, నేను చూడలేదని అనుకో, ఎవడు రైనే సాక్షిగా పెట్టింది అని అంటారా లేదా? బయటికి అంటాడు రైన్ అని అంటారా లేదా? మరి ఇప్పుడు యెహోవా సాక్షి అనే వాడిని కూర్చోబెట్టి, అరే నువ్వు యెహోవా అనే దేవుణ్ణి నువ్వు చూసావా? చూడలే. మరి యెహోవా సాక్షి ఎట్లయితావు నువ్వు అని అడిగేటోళ్ళు లేక యెహోవా సాక్షుల మేమని తిరుగుతున్నారు వాళ్ళు. చాలా మంది క్రైస్తవులు అనుకునేటటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది క్రీస్తు సాక్షుల మేము, క్రీస్తు సాక్షిగా నన్ను నిలబెట్టు పాటలు కూడా ఉన్నాయి. క్రీస్తుని చూసావా అని అడగాలి. చూడలే. మరి క్రీస్తు సాక్షి ఎట్లయితావు నువ్వు? క్రీస్తు సాక్షి ఎట్లయితావు? యేసు క్రీస్తును ప్రత్యక్షంగా అక్కడ ఉన్నప్పుడు ఆయన శిష్యులు చూశారు. ఆయన శిష్యులతో పాటు ఎవరెవరైతే చూశారో యేసు క్రీస్తును, వాళ్ళు క్రీస్తుకు సాక్షులైతారు. ఈరోజు మనం క్రీస్తు సాక్షులం కాము, మనం విశ్వాసులం. చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని అన్నప్పుడు, ఆ ధన్యవచనంలో ఉన్నాం మనం అందరం, ధన్యులం మనం అనే విషయం మరిచి క్రీస్తు సాక్షి అంటే ఏంటి అంటే అవగాహన లోపం, తెలియకపోవటం, విషయాలు అర్థం కాకపోవటం, అవగాహన లేకపోవటం అని చెప్పొచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు వింటే విశ్వాసం వస్తుంది. ఎవరి గురించి వినాలి? క్రీస్తు గురించి వినాలి. ఏం వినాలి చెప్పండి. ఏం వినాలో చెప్పండి. ఎవరు చెప్తున్నారు? గట్టిగా చెప్పండి. సువార్త వినాలి. వాక్యమే. ఆది కాండం నుంచి మొత్తం వాక్యమే. మరి ఆది కాండంలో ఉన్నది చెప్తే క్రీస్తు గురించి నీకు అది ఏమర్థమవుతుంది అన్నా కదా? కాబట్టి సువార్త వినాలి. ఇంతకు సువార్త అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా సువార్త అంటే? ఈరోజు మ్యాక్సిమం మీరు బయటికి వెళ్ళి అడిగితే క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి లోపం ఏంటంటే, పెద్ద పెద్ద పాస్టర్లు అనుకునేటువంటి వాళ్ళకు కూడా సువార్త అంటే ఏంటో తెలియదు, సువార్త ఎలా ప్రకటించాలో తెలియదు, సువార్త అంటే ఏంటో కూడా తెలియదు. చెప్తున్నాను, సువార్తే తెలియని వాళ్ళు సేవకుడు దాకా ఎలా వెళ్ళారు మరి అంతే. ఎందుకంటే అడిగేటోళ్ళు లేడు, పిన్ టు పిన్ ప్రశ్నించేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఏదో ఒకటి చెప్పుకొని ముందుకు సాగుతున్నారు తప్ప నిజంగా సువార్త అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు క్రీస్తుని గురించి వినాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తుని గురించే వినాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు గురించి ఏం వినాలి అనే దగ్గరికి వెళ్ళాలి అంటే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించి తిరిగి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే రక్షణ. ఆ సువార్త వలననే. ఏ సువార్త? అపోస్తలులు ప్రకటించిన ఆ సువార్త వలననే మీకు రక్షణ. ఇప్పుడు ఒకవేళ సువార్తే మారిపోయింది అనుకో, రక్షణ వస్తుందా? సువార్త మార్చేశారు అనుకోండి, రక్షణ వస్తుందా? ఎందుకంటే ఇక్కడ ఆ సువార్త వలననే మీకేమొస్తుంది? మీరు రక్షణ పొందుతారు అని చెప్పినప్పుడు, సువార్త మారితే పరిస్థితి డేంజర్.
సువార్త మారిందా లేదా మీరు చెక్ చేసుకోవాలంటే లోకంలో వినబడుతున్న సువార్త మనకు తెలిసి ఉండాలి, బైబిల్లో ఉన్న సువార్తను మనం తెలుసుకోవాలి. అప్పుడు రెండింటిని కంపేర్ చేస్తే సువార్త మారిందా లేదా అనేది మనకు తేటతెల్లం అవుతుంది. అవునా కదా? చదవండి ఇప్పుడు కంటిన్యూషన్. నాకు ఇవ్వబడిన ఉపదేశం 3వ వచనం, నాకివ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని మొదట మీకు నేను అప్పగించి తిని, అదేమనగా అదేంటంటే లేఖనముల ప్రకారం బాగా వినండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపముల నిమిత్తము మృతి పొందెను. సమాధి చేయబడెను. బాగా వినండి, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దినమున లేపబడెను. లేపబడెను. 3వ దినమున లేపబడెను. ఒక అక్షరం ఒక పొల్లు మారినా మారిపోద్ది. ఎక్కడ మార్చకూడదు, పొల్లైనను అక్షరమైనను తీయకూడదు, కలపకూడదు అని చెప్పాడు కదా. కలపకూడదు అన్నట్టు ఉండాలి. పొల్లు మారిన, దూరాలోచన అనే మాటకి దురాలోచన అనే మాటకి తేడా ఉందా లేదా? ఏం మారింది అక్కడ? దీర్ఘం ఒక్కటే వచ్చింది. దానివల్ల ఏమైంది? దూరాలోచన అంటే చాలా దూరపుగా ఆలోచన, దూరంగా ఆలోచిస్తున్నాడు అని అర్థం. అంటే చాలా ముందు చూపుతూ ఆలోచిస్తున్నాడు అని అర్థం. దురాలోచన అంటే తప్పుడు ఆలోచన. అంటే ఒక మీనింగ్, ఒక దీర్ఘం పెరిగేసరికి ఏమైంది? ఇంక ఒక అక్షరం పెరిగితే సత్యం పక్కన ఆబెట్టు, ఇంకా చూడిగా మొత్తానికి రివర్స్ అయిపోయింది. అంటే ఒక అక్షరమైనను పొల్లైనను మరొకటి. ఇప్పుడు ఇక్కడ సువార్త అపోస్తులు ఏం ప్రకటించారట? లేఖనముల ప్రకారం క్రీస్తు మన నిమిత్తము మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేపబడెనా లేచాడా? లేపబడెను అని ప్రకటించాలి. ఒకవేళ లేపబడెను అని కాకుండా ప్రకటిస్తే మన విశ్వాసం వ్యర్థమైపోతుంది. ఒకసారి చూడండి 14వ వచనం, 15వ అధ్యాయం 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. అబ్బా, ఎవరిని లేపారట? దేవుడు క్రీస్తును లేపెను అని ఆయన గురించి మేము చెప్పిన సాక్ష్యం ఏంటి? దేవుడు క్రీస్తును లేపి ఉన్నాడు కదా అని మేము సాక్ష్యం ఇచ్చాం కదా. ఎవరు మేము అంటే అక్కడ అపోస్తలులు ఇచ్చారు సాక్ష్యం, అంతేనా కదా? ఇది సువార్త. ఇప్పుడు ఇలా ప్రకటన చేస్తున్నారా లోకంలో? దేవుడు క్రీస్తును లేపాడు అని బోధించటం, ప్రకటించటమే సువార్త. దేవుడు యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆ యేసుక్రీస్తును ఎవరు లేపారు? దేవుడు లేపాడు అని చెప్పాలి. ఇది సువార్త. ఈరోజు సువార్త మారిందా మారలేదా? నేను ఎందుకు ఇంత పర్టికులర్గా మాట్లాడుతున్నానో చెప్పనా? మన విశ్వాసం ఎక్కడ ఉంచాలో బైబిల్ చెప్పింది, పర్టికులర్గా చెప్పింది. మన విశ్వాసం ఎక్కడ ఉంచాలో జాగ్రత్తగా వినండి. మనం ఎక్కడ విశ్వాసం ఉంచాలి అనేది. మనం ఒరిజినల్గా విశ్వాసం ఉంచాల్సింది దేవుని పైన. కానీ దేవుని పైన విశ్వాసం ఉంచటానికి మనకు ఆధారం క్రీస్తు. క్రీస్తు నందు విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే దేవుడు ఎవరో తెలుస్తుంది. క్రీస్తు నందు పర్ఫెక్ట్గా విశ్వాసం ఉంచితే దేవుడు ఎవరో తెలుస్తుంది. దేవుడు ఎవరో తెలియాలి, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి అని అంటే ఆధారం ఎవరు? క్రీస్తే ఆధారం. దానికి 2 వచనాలు చూపిస్తా, ఉట్టి మాటలతో ఏది చెప్పను. ఒక్కసారి పేతురు గారు చెప్పిన మాట చూద్దాం. ఫస్ట్ పేతురు గారు చెప్పిన మాట చూద్దాం. 20-21 అధ్యాయం, పేతురు గారు రాసిన ఫస్ట్ లెటర్, మొదటి లేఖ, 20-21 వచనాలు. ఆయన అంటే ఇక్కడ ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నమాట. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడ్డాడట. గాని తనను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుడు చూడు, ఆ దేవుని ఎడల తన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. తన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తు ద్వారా విశ్వాసులం అవుతున్నాం మనం. దేవుని ఎడల విశ్వాసులం, దేవుని ఎడల క్రీస్తు ద్వారా విశ్వాసులమైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిన అన్నాడు. అంటే క్రీస్తు నందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా
ఏమి జరుగుతుంది అంటే క్రీస్తు నందు ఏ విధంగా విశ్వాసం ఉంచాలి, విశ్వాసం దేన్ని బట్టి ఉండాలి, యేసుక్రీస్తు విశ్వాసానికి ఆధారం. అందుకోసమే యేసుక్రీస్తు గురించి ఏమంటారు తెలుసా? విశ్వాసమునకు కర్త. ఎవరు అంటే విశ్వాసాన్ని నిర్మించినోడు, విశ్వాసాన్ని బిల్డ్ చేసినోడు అని చెప్పొచ్చు. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. అది ఇప్పుడు ఇంకొక మాట, దీనికి ఆధారం యేసుక్రీస్తు అన్నాను కదా, అది కూడా అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30-31. ఆ అజ్ఞాన కాలమును అంటే యేసుక్రీస్తును దేవుడు లోకానికి పంపించక ముందటి కాలం, ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూసినట్టుగా ఉండెను. చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే ఇప్పుడైతే క్రీస్తు వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే అందరూ అంతటా అందరూ, ఏ కులంతో పని లేదు, మతంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు, దేశంతో పని లేదు, అంతటా అందరూ మారు మనసు పొందవలెనని పక్కా మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞ తప్పించి ఉన్నాడు. మనుషులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించాడు. నెక్స్ట్ లైన్, ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, ఎందుకనగా తను నియమించిన మనుషుని చేత తాను ఒక మనిషిని నియమించాడట. దేవుడు ఒక మనిషిని నియమించాడట. ఎవరు ఆ మనిషి? నీతిని అనుసరించి ఫస్ట్ ఆ మనిషి ఎవరు క్లారిటీ కావాలి కదా నీకు. యేసుక్రీస్తే కదా. జగత్ పునాది వేయబడమునకే నియమింపబడినటువంటి ఆ మనిషి ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి ఆ మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు భూలోకం మొత్తానికి తీర్పు తీర్చబోయేడి ఒక దినమును ఒక దినాన్ని నిర్ణయించి ఉన్నాడు. నిర్ణయించి ఉన్నాడు. అలా నిర్ణయించి ఉన్నటువంటి ఆయన ఏం చేశాడంటే, మృతులలో నుండి, ఆయనను లేపినందున అంటే ఆయనను అంటే ఏ మనిషిని అయితే నియమించాడో ఆ మనిషిని మృతులలో నుండి లేపినందున ఇది నమ్ముటకు దీన్ని నమ్మటానికి, అందరికీ ఆధారము కలిగించి ఉన్నాడు. అది యేసుక్రీస్తు నమ్మటానికి, దేవుని నమ్మటానికి యేసుక్రీస్తు ఆధారం. దీని నమ్ముటకు అందరికీ ఆధారం. ఇప్పుడు దేవుణ్ణి నమ్మాలంటే ఆధారం ఎవరు మనకు? అవునా కదా. అందుకోసం యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరంతో ఉన్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా? మొత్తుకొని మరి చెప్పాడు, గట్టిగా చెప్పాడు, ఒరే నన్ను నమ్మారు, నా యందు విశ్వాసం ఉంచారు అంటే నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినట్టే దానికి అర్థము, మీకు అర్థం కావట్లేదు అని చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది చూడసారి. యోహాను సువార్త ఆ మాట కూడా నేను ప్రతి మాటకు రిఫరెన్స్ చూపిస్తున్నాను, రాసుకుంటే రేపు పనికి వస్తుంది మీకు. 12:44 చూడండి. 12:44 అంతటా యేసు బిగ్గరగా ఏం చేస్తాం మరి? బిగ్గరగా చెప్పాల్సిన పరిస్థితి వినట్లేరు. బిగ్గరగా ఇట్లా నేను నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు, ఇందాక నేను చూపించాను మీకు స్టార్టింగ్ లో, క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలని అపోస్తలులందరూ ప్రకటించారు. క్రీస్తు నందు అని అంటే మనకు మీనింగ్ కావాలి. అక్కడ మనకు ఒక మీనింగ్ ఉంది అక్కడ. దాని గురించి కూడా నేను ఇచ్చిన వచనం చూపిస్తాను. క్రీస్తు నందు విశ్వాసము ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఏంది దీని మీనింగ్, ఏంది దీని అర్థము అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు విశ్వాసానికి ఆధారం, విశ్వాసానికి కర్త. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే మనం దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా అని అన్నప్పుడు ప్రపంచానికి ఆధారం. దీనికంటే ముఖ్యంగా ఒక మాట చెప్తాను. అసలు ఈరోజు యేసుక్రీస్తును లేదా మనం బైబిల్ని ఎందుకు పెట్టాము, యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాము అని అన్నప్పుడు దీనికి సమాధానం ఈరోజు క్రైస్తవుల దగ్గర ఉందా? పోనీ మీరు చెప్పగలరా? ఎందుకు నమ్మారు? చచ్చిపోయిన తర్వాత మరొక బ్రతుకుంది, నిత్య జీవం అనేది ఉంది అని చెప్పాడు. కాబట్టి మనం బైబిల్ దగ్గరికి రావాలి, దాని కొరకు మాత్రమే రావాలి. ఆ నిత్య జీవం అనే కాన్సెప్ట్ లేకపోతే మనకు బైబిల్ అవసరం లే, యేసు ప్రభు అవసరం లే. అవునా కదా. భూ సంబంధమైన వాటి కోసం నమ్మకూడదు యేసుక్రీస్తునే. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఉండే జీవిత కాలంలో వచ్చే అవసరతలు, బాధలు, కష్టాలు, వాటి కోసం నమ్మకూడదు యేసు ప్రభుని. అలా ఒకవేళ నమ్మిన వాడెవడైనా ఉంటే వాడు దౌర్భాగ్యుడు. వాడెవడు అని నేను చెప్పట్లే, బైబిలే చెప్తుంది. ఒకసారి ఆ మాట చదువుకొని రండి. మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే అంటే అర్థం ఏంటి? ఈ జీవిత కాలం అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఉండే జీవితకాలం. ఈ జీవిత కాలము మట్టుకే అంటే అర్థం ఏంటి? ఈ జీవిత కాలంలో ఉండే అవసరతలు, బాధలు, కష్టాలు, కన్యలు ఏవైతే వాటి కొరకే. మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే
దౌర్భాగ్యులమై ఉందని చెప్పేసి వాక్యమే చెప్పింది. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? ఈ దౌర్భాగ్యులే ఉన్నారు. ఈ జీవితకాలం ఈ జీవితకాలం కోసం నమ్మేవాళ్ళు. ఎందుకు నమ్మినవయ్యా? నా కొడుకు బాగా అయింది కాబట్టి నమ్మినా. ఎందుకు నమ్మినవయ్యా? నాకు జాబ్ వచ్చింది కాబట్టి నమ్మినా. ఎందుకు నమ్మినవయ్యా? నా కాలు ఇరిగింది బాగా అయింది కాబట్టి నమ్మినా. ఎందుకు నమ్మినవయ్యా? నాకు పిల్లలు పుట్టారు కాబట్టి నమ్మినా. ఎందుకు నమ్మినవయ్యా అంటే మొత్తం ఇట్లనే ఉంటుంది. అయ్యగారు ప్రార్థన చేశారు, రోగం బాగైంది, మా అయ్యగారు ప్రార్థన చేశారు, ఇల్లు కట్టుకున్నాను, మా అయ్యగారు ప్రార్థన చేశారు, అసలు అది జరిగింది ఇది జరిగింది అందుకోసమే అనుకున్నాను. వీళ్ళందరూ ఎవరు? ఈ వచన ప్రకారంగా అందరూ దౌర్భాగ్యులే, అవునా కదా? అసలు నమ్మాల్సింది ఎందుకు? ఒకటి, భూలోకంలో ఎలా బ్రతికినా బ్రతికేస్తాం. ఏ విధంగా బ్రతికినా దానికి నిలువెత్తు నిదర్శనం సాక్ష్యాలు ఏంటి అంటే కనబడుతూనే ఉంది. అందరూ నమ్మినోడు బ్రతుకుతున్నాడు, నమ్మనోడు బ్రతుకుతున్నాడు, ధనవంతుడు బ్రతుకుతున్నాడు, పేదోడు బ్రతుకుతున్నాడు, ఉన్నవాడు బ్రతుకుతున్నాడు, లేనివాడు బ్రతుకుతున్నాడు, అందరూ బతుకుతున్నా లేదా? ఇంకా చెప్పాలంటే నమ్మిన వానికంటే నమ్మని వాడే ఈ భూలోకంలో దర్జాగా బ్రతుకుతున్నాడు, కోట్లు సంపాదించుకొని బ్రతుకుతున్నాడు. నమ్మని వాడు కోట్లు సంపాదించుకొని ప్రశాంతంగా కార్లలో తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు కారు కొనుక్కునే దేవుడు నమ్మాను, కారు ఇచ్చాడు దేవుడు నాకు అని అన్నావు అనుకో, దౌర్భాగ్యుడు అనకపోతే ఏమంటాడు దేవుడు? సోరి దౌర్భాగ్యుడు అని అనకపోతే ఏమంటాడు? దేవుడిని నమ్మని వాడికి కూడా రోగం వస్తే బాగు చేసేది దేవుడే, కానీ నీకు వచ్చిన రోగం బాగు చేశాడు కాబట్టి నేను దేవుడు నమ్మినా అని అంటే నువ్వు దౌర్భాగ్యుడు కాకపోతే ఏమవుతావు? అంతేనా కదా? నమ్మాల్సింది అది కాదు. ఎందుకు నమ్మాలి? దేన్ని బట్టి మనం నమ్మాలి దేవుణ్ణి? దేనిని బట్టి నమ్మాలి మనం దేవుణ్ణి అని అంటే, దేవుడు మనకు ఒక ఆధారం, ఒక ప్రూఫ్ ఇచ్చాడు. ఆ ప్రూఫ్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు. ఒక్కసారి మీరందరూ కలిసి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వరకు కలిసి ఉంటుంది వచనాలు. బాగుంటుంది చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ దేవుడు మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము అంటే స్వాస్థ్యము అని అంటే ఎవరు తెలుసా? ఆయన స్వాస్థ్యం అంటే ఆయన కుమారుడు దేవుడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారుడు దేవుడిచ్చు దేవుని స్వాస్థ్యం అంటారు. స్వాస్థ్యము అర్థమవుతుందా? సో ఆయన స్వాస్థ్యము అని అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. నెక్స్ట్ ఆయన బాగా వినండి, ఈ పాయింట్ మనకు స్టికాన్ అవ్వాలి, ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. ఆయన అంటే ఎవరు? దేవుడు క్రీస్తు నందు వినియోగపరిచాడట, ఉపయోగించాడట. ఏం ఉపయోగించాడు? వినియోగపరిచిన బలం. ఆ బలాతిశయమును బట్టి విశ్వసించాలి మనం. బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిద్దో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను అంటే పౌలు గారు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. దేన్ని బట్టి విశ్వసించాలి? దేవుడు క్రీస్తునందు వినియోగపరిచాడట, బలం వినియోగించాడట. ఆ వినియోగించిన బలాన్ని బట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుడిని నమ్మాలి. దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలం ఎక్కడ వినియోగపరిచాడు, ఎప్పుడు వినియోగపరిచాడో తెలుసా మీకు? కంటిన్యూషన్. ఆయన 20 వచనం, ఆయన ఆ బలాతిశయము చేత అది లెక్క క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అన్నాడు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అన్నాడు. మృతులలో నుండి లేపటానికి దేవుడు వినియోగపరిచిన బలాన్ని బట్టి విశ్వసించాలట మనం. కాబట్టి అక్కడ ఎక్కడ విశ్వసించాలి, దేనిని బట్టి దేవుడిని విశ్వసించాలి అని అంటే పర్టికులర్ పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపటంలో ఉపయోగించాడే బలం, ఆ బలాన్ని బట్టి విశ్వసించాలి. అలా విశ్వసిస్తేనే అక్కడ మనకు తేలే విషయం ఏంటో తెలుసా? ఓహో, ఈరోజు ప్రపంచంలో మొదటి మనిషి నుంచి ఇప్పటి వరకు అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరు పుడుతున్నారు చస్తున్నారు, చచ్చిన తర్వాత మాయమైపోతున్నారు, అడిగిపోతున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ చచ్చిపోయినటువంటి ఆ వ్యక్తిని తిరిగి లేపిన దేవుడిని నమ్మాలి మనం. అతన్ని బట్టి ఏ వ్యక్తిని అయితే లేపాడో ఆ వ్యక్తిని బట్టి లేపిన వ్యక్తిని లేవబడినటువంటి వ్యక్తి చేత లేపిన దేవుడిని నమ్మాలి.
దానివల్లే మనకు రుజువు అవుతుంది. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది అనే రుజువు ఎక్కడవుతుంది? దేవుడు క్రీస్తుని లేపటంలో అవుతుంది రుజువు. దాన్ని బట్టి ఈరోజు నమ్మాలి క్రైస్తవుడు. అవునా కదా? దీన్నే కొలసీలకు రాసిన పత్రికలో చెప్పాడు మళ్ళా పౌలు గారు ఇదే విషయం. 2వ అధ్యాయం 12వ వచనము. మంచి పాయింట్ అనమాట. 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా అంటే ఎవరక్కడ? ఇక్కడ ఆయన ఎవరు? అది లెక్క. ఆయనతో కూడా అంటే యేసుక్రీస్తుతో కూడా. వండర్ఫుల్ మాట. ఆయనతో కూడా మీరేం చేయబడాలి? పాతి పెట్టబడాలి. ఆయన పాతి పెట్టాడా? లేఖనానుసారంగా ఆయన మన కొరకు మృతి పొంది ఆయన సమాధి చేయబడి అంటే పాతి పెట్టబడ్డాడు. ఆయనను పాతి పెట్టినట్టుగా నువ్వు కూడా ఆయనతో పాటు పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి ఎక్కడ? మృతులలో నుండి ఆయనను లేపిన దేవుని ప్రభావం ఏదైతుందో ఆ ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా క్రీస్తునందు విశ్వాసం అంటే క్రీస్తునందు ఏముందంటే క్రీస్తును దేవుడు లేపిన విధానం ఉంది. క్రీస్తును లేపటంలో దేవుడు వినియోగపరిచిన బలం ఉంది. క్రీస్తును లేపటంలో దేవుని ప్రభావం కనబడుతుంది. అక్కడ దేవుని శక్తి సామర్థ్యం అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచంలో అనేక అద్భుతాలు సూచక క్రియలు ఎక్కడెక్కడో కనబడుతుంటాయి. ఏ అద్భుతము కూడా దానితో సరిపోదు, సరితూగదు, సరిపోల్చలేము. అలాంటిదనమాట. ఎందుకంటే మరణం అనేది ప్రతి మనిషిని మింగేసింది. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మరణానికి పైన అధిపతిని నేను రా అని చెప్పాడు ఇప్పుడు దేవుడు. ఇంకా ఒక్క మాట దీని గురించి పాత నిబంధన సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో పాత నిబంధనలో మొదటి సమూయేలు 2:6 జనులను సజీవులుగాను బాగా మృతులుగాను చేసేవాడు. ఆహా, జనులను సజీవులుగా చేసేది ఆయనే, చేసేది ఆయనే. నెక్స్ట్ కంటిన్యూషన్. పాతాళానికి పంపుచు అందులో నుండి రప్పించువాడు కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు పాతాళానికి వెళ్ళాడా? ఇది తెలుసా ఎవరికైనా మీకు? యేసు ప్రభు పాతాళానికి వెళ్ళాడు చనిపోయిన తర్వాత. తెలుసా ఈ విషయం? యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి పాతాళానికి వెళ్తే పాతాళంలో నుంచి మరలా బయటికి రప్పించింది ఎవరు? ఇది ఎక్కడుంది? మీకు డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కోసం ఒకసారి ఆ వచనం కూడా చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 31. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు అంటే పాతాళానికి వెళ్ళాడు, పాతాళంలోనే విడిచిపెట్టలేదు దేవుడు ఆయన్ని. పాతాళంలో విడువబడలేదనియు, భూమి ముద్దున్న ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు గారు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. ఈరోజు విశ్వాసులు అపోస్తలులైనటువంటి వారందరూ దేనికి సాక్షులట? ఏ మాటకు సాక్షులు చెప్తున్నారు వాళ్ళు? దేవుడు క్రీస్తును లేపాడు, దీనికి మేము సాక్షులమని వాళ్ళు అంటున్నారు. ఈరోజు అపోస్తలుల సాక్ష్యాన్ని నమ్మే పాస్టర్లు ఎక్కడైనా కనపడరా మీకు లోకంలో? ఏ ఒక్క సేవకుడైనా నమ్మాడా? ఏం మాట్లాడుతున్నారంటే దేవుడే మన కొరకు దిగి వచ్చాడు, దేవుడే చచ్చిపోయాడు, దేవుడినే మనుషులు చంపేశారు, ఆ దేవుడు మన కొరకు మళ్ళా 3 దినాలు తిరిగి లేచాడు అంటున్నారు. ఆ మాటకి, బైబిల్లో ఉన్న మాటకి ఏమైనా పొంతనుందా? అట్లాంటి విశ్వాసం ఎక్కడైనా, అట్లాంటి సువార్త ఎక్కడైనా ఏ అపోస్తలుడైనా ప్రకటించాడా? దేవుడు అనే ఆయన యేసును లేపటం మేము కళ్ళారా చూశాము, దానికి మేము సాక్షులం. ఇది సువార్త. ఈరోజు సువార్త మారిపోయింది సమాజంలో కదా. ఇది వినటం వల్ల విశ్వాసం అంటే ఏం వినాలి? క్రీస్తు గురించి వినాలి. క్రీస్తు గురించి ఎలా వినాలి? ఇలా వినాలి. ఇలా విని క్రీస్తుని ఏం చేయాలి? అందుకోసం ఈరోజు ఈ విశ్వాసం ఉందా సమాజంలో? ఇప్పుడు యేసు చెప్పింది నిజమే కదా. నేను వచ్చే సమయానికి విశ్వాసం కనుగొనుందునా అని అంటే ఈరోజు ఉందా? ఇప్పుడు సువార్త చూశాను, సువార్తే విశ్వాసంగా మారుతుంది. వినబడిన సువార్త విశ్వాసంగా మారుతుంది. సువార్తే విశ్వాసంగా మారుతుంది. విశ్వాసం అనేది 3 స్టెప్పులు. ఒకటి సువార్త, అదే విశ్వాసం. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? క్రియ. నువ్వు నమ్మిన దానికి క్రియ, నువ్వు విశ్వసించిన విశ్వాసానికి క్రియ రూపం దాల్చేది బాప్తిస్మం.
అప్పుడే నీ విశ్వాసం పరిపూర్ణమవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సువార్త చెప్పాను మీకు, విశ్వాసం కూడా చెప్తాను చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? ఏది? అదేమని చెప్పుచున్నది అని అన్నారు మీరు. ఏది? ఏం చెప్తుంది? ఏది అది అని అంటే, అది అంటే ఏది అని అంటే, అది అర్థం కావాలంటే సరే 6 కూడా చదువు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది అంటే మాట్లాడుతుంది ఎవరు ఇక్కడ? విశ్వాసం వల్ల నీతి కలుగుతుంది అని అన్నాడా? ఆ నీతి చెప్తున్న మాటలు ఇవి. విశ్వాస సంబంధమైన నీతి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమని మాట్లాడుతుంది అని అంటే, ఆ నీతి ఏమని చెప్పుచున్నదంటే, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును. ఎందుకు పరలోకానికి ఎక్కాలి అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు. క్రీస్తును భూలోకానికి పంపించింది ఎవరు కదా? మనకు అర్థం కాలేదా? యేసుప్రభు చెప్పాడు, నా అంతటి నేను రాలే, నన్ను పంపించినోడు ఉన్నాడు అని చెప్పాడు. నెక్స్ట్ తర్వాత లేక ఎవడు అగాధము అంటే పాతాళం, అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయం మందు అనుకునవద్దు. ఇంతకు అందులో నుంచి బయటికి తెప్పించింది ఎవరు? పాతాళం, దేవుడే కదా. సో విశ్వాస సంబంధమైన నీతి ప్రశ్నిస్తుంది. ఇప్పుడు విశ్వాసం వల్ల నీతి కలుగుతుంది అన్నాం, అట్టెట్టా అని అన్నప్పుడు దానికి పర్ఫెక్ట్ జవాబు ఇక్కడ దొరుకుతా ఉందన్నమాట. విశ్వాస సంబంధము నీతి చెప్తుంది, నిన్ను కాపాడి నిన్ను రక్షించే నీతి మాట్లాడుతున్న విధానం ఇక్కడ ఏముంది అంటే, ఇప్పుడు చదవండి 8వ వచనం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అదేంటి ఎవరో తెలిసిందిగా, విశ్వాస సంబంధము నీతి మాట్లాడుతుంది. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను అని పౌలు గారు రోమాలో ఉన్న విశ్వాసులతో చెప్తున్నాడు. ఉన్నది అని చెప్తున్నాడు. అది మేము, అది మేము అంటే ఎవరు? అపోస్తలులైన వాళ్ళు. మేము ప్రకటించే విశ్వాస వాక్యం నీ నోట ఉండాలి, నీ దగ్గర ఉండాలి, నీ హృదయంలో. ఇప్పుడు మీరు పోయి అడగండి, ఏ విశ్వాసి హృదయంలోనైనా ఏ విశ్వాసి దగ్గరైనా ఈ విశ్వాస వాక్యం ఉందేమో అడుగు. ఇదే నేను అడుగుతూ తిరుగుతా ఉన్నది అందరికీ. ప్రతి సేవకుని వెళ్ళి అడుగుతున్నది ఏమన్నా తెలుసా? అన్నా నువ్వు విశ్వాసమే కదా, ఏంటి ఒకసారి నీ విశ్వాసం ఏంటో నాకు చెప్పు అని అంటే, ఏం చెప్తున్నాడో ఆయనకే అర్థం కావట్లే. నమ్ముతున్నా, నేను దేవుడు నమ్ముతున్నా అంటాడు. బైబిల్లో ఒక పర్టికులర్గా విశ్వాస వాక్యం నీ గుండెల్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ నోట ఉండాలి అని చెప్తుంది. నీ గుండెల్లో ఉండాల్సిన విశ్వాస వాక్యం ఎప్పుడు ఎవడు అడిగినా ఇది నా విశ్వాసం అని చెప్పగలగాలి నువ్వు. ఈరోజు ప్రతి క్రైస్తవుని గుండెల్లో ఉండాల్సిన విశ్వాసం ఇది. ఏంటిది అది అని అంటే నెక్స్ట్ కంటిన్యూ చదువు. అదేంటంటే యేసు ప్రభువు అని. యేసు ఎవరని? ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను అంటే ఎవరిని? ప్రభువును లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల లేకపోతే నీకు రక్షణ లేదు. అలా విశ్వసించితేనే నీకు రక్షణ. రాత్రి అన్నదిగా మీరు రక్షణ ఎట్లా వస్తుందని. రక్షణ రావాలంటే రక్షణకు సంబంధించినటువంటి వాక్యం మీకు సూటిగా డైరెక్ట్గా చెప్తే అర్థం కాదని ఈ రౌండ్ అంతా తిప్పుకొచ్చిన. ఎందుకంటే బేసిక్స్లో ఉన్నారు. ఇప్పుడు నీలాంటి వాడికైతే డైరెక్ట్గా చెప్పినా అర్థమవుతుంది, కానీ వీళ్ళందరికీ అర్థం కావాలంటే అంటే అందరూ క్రైస్తవ్యంలో ఉండేటటువంటి లోపం ఏంటి అని అంటే, ఎందుకు అందరికి అర్థం కాదు? కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కొందరు అట్లా, కొందరు ఇట్లా. ఎందుకున్నారో తెలుసా? ప్రతి మనిషికి నాలెడ్జ్ అనేది ఒక స్థాయిలో ఉంటుంది. ఒకరికి 10% ఉంటుంది, ఒకరికి 20% ఉంటుంది, ఒకటికి 30%, 40%, అలా ఒక స్థాయి అనేది ఉంటుంది. కానీ ఆ స్థాయిని బట్టి కూర్చోబెట్టి చెప్తే అందరికి అర్థమవుతుంది, కానీ స్థాయిని బట్టి కాకుండా అందరు గుంపు గుంపుగా కూర్చుంటారుగా. అందువల్లే చెప్పింది కొందరికి అర్థమవుతుంది, కొందరు గ్రహిస్తారు, కొందరు గ్రహించరు, కొందరికి ఎక్కుతుంది, కొందరికి ఎక్కుతుంది. అందుకోసమే బళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాఠశాలల్లో 10% నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఒక రూమ్లో, 20% నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక రూమ్లో, 30% నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక రూమ్లో వేసి ఎవరికి వాళ్ళకి సపరేట్గా పాఠాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కుతారు. ఆ కాన్సెప్ట్ ఇక్కడ లేదే. తెలిసినోడు తెలియనోడు అందరూ కూర్చుంటాడు, అందరికీ ఈయన చెప్పాలి. పెద్ద సవాలు సేవకునికి. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అండర్ గ్రౌండ్ నుంచి చెప్పుకొచ్చి రావాలి, అప్పుడు కానీ బుర్రకెక్కదు. అవునా కదా? కొంతమంది స్టార్టింగ్లో నుంచి చెప్పింది వినరు, మధ్యలో వచ్చి కూర్చుంటారు. చెప్పిందంత అద్భుతంప అని చెప్పి లేచిపోతుంటాడు. ఆయన కనెక్ట్ అవ్వదు. ఎందుకు? ఆయన నాలెడ్జ్ దీన్ని గ్రహించే స్థాయిలో లేదు. అందుకోసమే ఈరోజు స్టార్టింగ్ నుంచి ప్రతి వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా చాలా టైం పట్టినప్పటికీ కూడా నీట్గా మీ ముందు ఉంచాలనేటటువంటి ప్రయత్నంతో నేను చేశాను. ఇప్పుడు విశ్వాసం ఇది మీ గుండెల్లో ఉండాలి, మీ నోట ఉండాలి, మీ హృదయంలో ఉండాల్సినటువంటి విశ్వాస వాక్యం ఇది. అపోస్తలులు ప్రకటించిన విశ్వాస వాక్యం ఇది. దీనివల్లనే నీకు రక్షణ వస్తుంది. అవునా కదా? ఈరోజు ఇది ఉందా? ఈరోజు క్రైస్తవులలో
అవునా కదా? ఇంతకు మన సువార్త కూడా ఇదే కదా విన్నది, సువార్త కూడా ఇదే కదా, క్రీస్తును మృతులలో నుండి దేవుడు లేపాడు అనే కదా ప్రకటించాల్సింది. అదే సువార్త, అదే విశ్వాసంగా మారింది. ఇక్కడ చూడు, అదే ఇక్కడ ఏమైంది, విశ్వాసంగా మారింది. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని నువ్వేం చేయాలో తెలుసా? నమ్మాలి. నమ్మటం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన మీరందరూ నమ్ముతున్నారంటే నమ్ముతున్నారు, దీన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడుగా. క్రియ ఏది అంటాడు, ఏమేది? క్రియ. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు గారు మేము దేవుని క్రియ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి విశ్వాసులు అక్కడ ఉన్నటువంటి పరిచయులు శాస్త్రులు వాళ్ళందరూ అయితే యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా? చూడండి ఒక్కసారి, యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. వారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ యేసు ప్రభువుని అడుగుతున్నారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెను అని ఆయనను, ఏం చేయాలి మేము దేవుని క్రియలు చేయాలంటే అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు జవాబు ఇచ్చాడు, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటాయే దేవుని క్రియ అని వారితో. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. మరి విశ్వాసం ఉంచారా మీరు? విశ్వాసం ఉంచాము అని చెప్తే కుదరదు, దానికి ఇన్బిల్ట్గా క్రియ ఉండాలి. విశ్వాసం పరిపూర్ణం ఎప్పుడైతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఎగ్జాంపుల్ అర్థమవుతుంది కాబట్టి, రూపాయి బిల్ల ఉందనుకో, బొమ్మ బొరుసు రెండు ఉంటేనే రూపాయ. ఒక పక్క ప్లేన్గా ఉండి ఒక పక్కే బొమ్మ ఉందనుకో, అది చెల్లుతుందా? నమ్మకం దానికి క్రియ తోడైతేనే పరిపూర్ణం అవుతుంది. ఇప్పుడు క్రియ ఏంటి? ఏదైతే ఇప్పుడు విశ్వాసం మనం చెప్పామో, ఏదైతే సువార్త ప్రకటింపబడిందో దానికి వీడియో తీయాలి. మీకు అర్థం కావడం అని చెప్తున్నాను. ఒక సినిమా తీసేటప్పుడు ఫస్ట్ స్టోరీ చెప్తాడు, చెప్పటం వరకు చెప్పేస్తాడు స్టోరీ మొత్తం. ఆ స్టోరీనంతటిని క్రియ రూపంలో మార్చాలిగా, మారిస్తే అదే సినిమా. అలాగే ఇప్పుడు మీరు జస్ట్ విన్నరు సువార్త, విని దాన్ని మీరు నమ్మాలి అని అంటే దేవుడు క్రియతో కూడిందిగా ఉండాలి కదా. ఇప్పుడు ఏదైతే నమ్ముతున్నారో, ఏం నమ్ముతున్నారు కరెక్ట్గా? యేసుక్రీస్తు మన పాపముల కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడని నమ్ముతున్నారు, సమాధి చేయబడ్డాడు అని నమ్ముతున్నారు. తర్వాత 3వ దినాన్ని తిరిగి దేవుడు లేపాడు అని నమ్ముతున్నారు కదా. దీనికి వీడియో తీయాలి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? వీడియో తీయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బాప్టిజం తీసుకొని నువ్వు కూడా పాతి పెట్టబడాలి. యేసుక్రీస్తుని పాతి పెట్టినట్టు నువ్వు కూడా పాతి పెట్టబడాలి. యేసుక్రీస్తుని దేవుడు 3వ దినాన్ని తిరిగి లేపినట్టు నువ్వు కూడా లేపబడాలి. నిన్ను ఇంకొకరు లేపాలి. ఇదే సువార్త, ఇదే గుండెలో ఉండాల్సిన విశ్వాసం, ఇదే ఆ విశ్వాసానికి రూపం ఇచ్చేది బాప్తిస్మం. ఇది ఎక్కడుంది? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి క్రీస్తు యేసులోనికి మనకు నీళ్ళల్లో దిగటం తెలుసు, క్రీస్తు యేసులో దిగటం తెలుసా మీకు? క్రీస్తు యేసు లోపటికి వెళ్ళటం ఎలాగో తెలుసా మీకు? ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితే మనం మీకు ఎరుగరా అంటే, ఆయన మరణంలో మనం ఎంటర్ అవ్వటం అదే బాప్తిస్మం. దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడు నెక్స్ట్. కాబట్టి ఎవరి మహిమ వలన? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే అన్నాడు. సేమ్ టు సేమ్ అనమాట. అలాగే మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చాలా మంది బాప్తిస్మం ఎలా ఇస్తారు తెలుసా? గుంజుళ్ళు దీపిస్తారు, ముంచుడే. దాన్ని బాప్తిస్మం అనరు. యేసుక్రీస్తుని అలా నా పాతి పెట్టారు. యేసుక్రీస్తుని ఎలా పాతి పెట్టారో అలాగే నువ్వు కూడా పాతి పెట్టబడాలి అని చెప్పాడా? వచనం టు వచనం, పిన్ టు పిన్. ఈరోజు చాలా మంది ఇలా గుంజుడు తీపిసి అయిపోయింది బాప్తిస్మం అని అంటాడు. అది బాప్తిస్మము కాదు, అందులో నీ పాపము పోదు. అవునా? మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉన్న ఎడల ఆయన పునరుద్ధానం, రిజరెక్షన్, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై
పొందుము అంటే ఆయనను పాతి పెట్టబడినట్టు నువ్వు పాతి పెట్టబడినప్పుడు మరి దేవుడు ఆయన తిరిగి లేపినట్టు నువ్వు కూడా లేపబడాలి కదా అని చెప్తున్నాడు. అదే విధంగా లేపబడటం, దాన్నే బాప్తిస్మం అన్నారు. బాప్తిస్మం అనే పదం గ్రీకు భాష పదం. బాప్తిస్మం అనే పదానికి తెలుగులో మీనింగ్ చెప్పాలంటే పాతి పెట్టబడటం అంటారు. ఏం చేయబడటం? అవునా కదా? అది. సో విశ్వాసం అనేది ఎట్లుండాలో తెలుసా? దేవుడెవరో తెలియబడాలి, యేసు ప్రభు ఎవరో కూడా తెలియబడాలి. అట్టుండాలి నీ విశ్వాసం. అందుకోసమే యేసును ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఈ యేసును మృతులలో నుండి దేవుడు లేపాడు అని నమ్మితే ఒకటే విశ్వాసం, ఒకటే. ఆ ఒకటే విశ్వాసంలో దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు క్రీస్తును పంపాడని, ఈ క్రీస్తు దేవుని వల్ల తిరిగి లేపబడ్డాడని ఎంత మ్యాటరు ఒక్క విశ్వాసంలో దాగి ఉంది. చూసారా ఎంత అమోఘమైన విశ్వాసం ఇది, ఎంత గొప్పగా ఉంది విశ్వాసం. ఇప్పుడు చాలా మంది యేసు క్రీస్తే దేవుడు అని నమ్మారనుకో, ఇప్పుడు ఎవరు కనుమరుగయ్యారు? ఎవరు మూలన పడ్డారు? ఇప్పుడు దేవుని గురించి తెలిసే అవకాశం ఉందా? అనా యేసుక్రీస్తు ప్రభువు వారు అడ్డుగడుగున చెప్పాడండి, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి పంపించాడు, నా తండ్రి వల్ల నేను మాట్లాడుతున్నాను, నా తండ్రి నా మాటకు ముందు మాటకు వెనక నా తండ్రి అని చెప్పుకొని తిరిగాడు ఆయన. ఈరోజు ఆ తండ్రినే కనుమరుగు చేశారు. కొన్ని ఏరియాలో నేను వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే, యేసు ప్రభువుని లేపిన దేవుడు ఉన్నాడు అని అంటే ఆయన ఎవరు, మాకు ఆయన గురించి తెలియదు అని మాట్లాడేటటువంటి సంఘాలని చూశాను నేను. దాంతోపాటు ఇంకా బరి తెగించినటువంటి సంఘాలు ఎక్కడ ఏం చూశానంటే, ఆయనతో మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, మా కోసం పానం పెట్టినటువంటి ఆయన మాకు దేవుడు అంతే. ఆయన ఏం చేసిండా? మా కోసం పానం పెట్టినా, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసు ప్రభు, మాకు ఆయనతో సంబంధమే లేదు. మీరు చూసుకోండి యెహోవా దేవుడిని. మేమైతే మాకు అసలు బుర్రుండి మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నా ఏమన్నట్టు సువార్తే మార్చేశారు. విశ్వాసం లేకుండా అయిపోయింది. యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరుతూ ఉంది, నెరవేరటానికి దగ్గరలో ఉంది. అవునా కదా? విశ్వాసం కనుగొందు నాని ఉట్టి నేను చెప్పలే మహానుభావుడు, కనుమరుగైతుంది అని. అందుకోసమే యేసుక్రీస్తు ఎవరు అని అన్నప్పుడు దేవుని కుమారుడు అని అంటేనే మనకి ఏమర్థం అవుతుంది. ఇందులో కూడా చూడండి, యేసు ప్రభు ఎవరు అంటే దేవుని కుమారుడు అని అనుకో, అంటే దేవుడు ఉన్నాడు అనమాట. అయిపోయి ఆయన దేవుడు, ఆయన కుమారుడు ఉన్నాడు, ఈయన దేవుని కుమారుడు. ఆ మాటలో కూడా ఎంత అద్భుతంగా అర్థమవుతున్నాడు. దేవుడు అర్థమవుతున్నాడు. ఒకటే మాటలో ఇద్దరి గురించి బయలుపరిచేటటువంటి విధానంలో ఉన్నటువంటిదే విశ్వాసం గొప్పది. అందుకోసమే యోహాను గారి పత్రికలో రాస్తే అంటాడు తెలుసా, మీ అందరికీ తెలుసు, తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడు ఒప్పుకోవాలి. తండ్రిని కుమారుడిని ఎవడైతే ఒప్పుకోడో వాడే క్రీస్తు విరోధి అని డైరెక్ట్ చెప్పాడు. చదువు మొదటి యోహాను పత్రిక 2:22. యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడ బద్దీకుడు. అంటే క్రీస్తును ప్రభువును ఒప్పుకోవాలి. క్రీస్తు అంటే అర్థమైంది తెలుసా? యేసే క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అంటే రాజు, రాజు అంటే రాజును పిలిచేది ప్రభు. అందుకోసమే దేవుడు క్రీస్తును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని చెప్పాడు. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు. ఎవరెవరిని ఒప్పుకోవాలి? అందుకోసమే మనం విశ్వసించే విశ్వాసంలో ఒకటే విశ్వాసం అని బైబిల్ చెప్పింది. ఆ ఒకటే విశ్వాసంలో ఎట్లుండాలి ఆ విశ్వాసం అని అంటే, ఇద్దరు కనబడాలి, తండ్రి కనబడాలి, కుమారుడు కనబడాలి. తండ్రిని దేవుడుగా ప్రజెంట్ చేయాలి, యేసును కుమారుడైన క్రీస్తుగా ప్రజెంట్ చేయగలగాలి. ఆకాశమందు కానీ భూమి మీద కానీ దేవతలు అనబడేవారు ఎంతమంది ఉన్నా మనకు దేవుడు మాత్రం ఎవరైనా తండ్రి ఒక్కడే దేవుడు అని చెప్పేసి రాత్రి చూపించాను కదా వచనం. తండ్రి ఒక్కడే దేవుడు. మరి వాట్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అని అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు. ఇలా ఉండాలి మన సువార్త. మనం సువార్త చెబితే విన్నటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు ఎవరు అని అర్థం కావాలో తెలుసా? దేవుని కుమారుడు అని అర్థం కావాలి, కానీ దేవుడు అని అర్థం కావదు. అట్లుండాలి మన సువార్త ప్రకటించే విధానం. అయితేనే అది వాక్యానుసారమైన సువార్త, అయితేనే అది దేవుడు మెచ్చే సువార్త, అలా అయితేనే రక్షణ ఇచ్చే సువార్త అవుతుంది. దానికి ఒక సందర్భం చూపించి నేను పాట ముగించేస్తాను. ఒక్కసారి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 35 నుంచి చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను, బాగా వినండి, లేఖనాలను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. ఎవరు? ఫిలిప్పు గారు లేఖనానుసారంగా క్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటించాడు. ఏం ప్రకటించాడో చెప్పలేదు, కానీ ప్రకటించేశాడు అనేది చెప్పాడు. అవునా కదా? చదువు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంసకుడు, ఇదిగో నీళ్లు,
విన్న వెంటనే నేను బాప్తిసం తీసుకోవాలి, ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు చూడు. అడిగి అడిగి రథము నిలుపమని, ఆజ్ఞాపించారు. వాళ్ళు రథం మీద ఉన్నారు కాబట్టి రథం నిలుపమని ఆజ్ఞాపించాడు. పూర్ణ హృదయముతో అప్పుడు ఆటంకం ఏమైనా ఉందా అని అన్నప్పుడు ఆటంకాలు చెప్పాలి కదా. ఉంది ఆటంకం ఏంటి అని అంటే పూర్ణ హృదయముతో. పిలుపు అంటు నీవు పిలుపు ఏమని మాట్లాడుతున్నాడంటే నీవు పూర్ణ హృదయముతో పూర్ణ హృదయము అని అంటే అర్థం ఏంటి? 100% పూర్తి హృదయముతో విశ్వసించిన ఎడల విశ్వసించిన ఎడల అంటే అర్థం ఏంటో తెలుసా? అలా విశ్వసించితేనే పొందవచ్చునని చెప్పాను. విశ్వసిస్తేనే పొందాలి. రాత్రి మీరు ఒక పాయింట్ విన్నారు, పొందిన వారికి గాక ఇంకెవరికి చెందదని. అంటే ఖచ్చితంగా పొందుకోవాలి. ఏం పొందుకోవాలి చెప్తున్నాడు ఇక్కడ. పొందాలి. ఏం పొందాలి? ఎలా పొందాలి? ఖచ్చితంగా నువ్వు విశ్వసించితేనే పొందాలి అన్నప్పుడు ఎస్ నేను విశ్వసించాను అని ఆయన చెప్పాడు. ఏం విశ్వసించాడో చెప్పాడు చూడు. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నానని. అంటే ఇప్పుడు బాగా వినండి ఇక్కడ మాటలో. ఒక పిలుపు గారు ఆత్మపూర్ణుడే కదా, నిండు ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణుడైనటువంటి పిలుపు గారట వాక్యానుసారముగా సువార్త చేశాడట. వాక్యాలను, లేఖనాలను అనుసరించి సువార్త చేశాడు. సువార్త చేస్తే విన్న వ్యక్తికి యేసు ప్రభు ఎవరైనా అర్థమైంది? ఎవరైనా అర్థమయ్యాడు? నపుంసకునికి యేసుక్రీస్తు ఎవరైనా అర్థమయ్యాడు చూడు. అర్థమయ్యాడు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళందరూ సువార్త చేస్తున్నారు. సువార్త చేసిన వెంటనే విన్నటువంటి వ్యక్తికి యేసు ప్రభు ఎవరైనా అర్థమవుతాడు? మరి ఇప్పుడు వీళ్ళు చెప్పేది రైటా, పిలుపు గారు చెప్పింది రైటా? పిలుపు గారు ఆత్మపూర్ణుడా, ఈ పాస్టర్లు ఆత్మపూర్ణులా? ఈరోజు వాక్యానుసారంగా కనీసం సువార్తనే చేస్తున్నారా? వాక్యానుసారంగా, లేఖనానుసారంగా సువార్త చేస్తే విన్న వ్యక్తికి యేసు దేవుని కుమారుడు అని అర్థం కావాలి. అది వాక్యానుసారమైన సువార్త. లేఖనానుసారంగా సువార్త చెప్పటం అంటే ఇది. అందుకోసం ఈ దేవుడు ఆమోదించి రాయించాడు మరి బైబిల్లో. ఎవరిని నమ్మాడు? ఇప్పుడు దేవుని కుమారుడు అని నమ్మాడు అనుకో. ఇప్పుడు విశ్వాసం మనం చూసాం కదా, వాక్యం అది ఇందులో ఇన్బిల్ట్లో ఉందా లేదా? దేవుని కుమారుడు అనగానే దేవుడు కూడా అర్థమవుతున్నాడా లేదా? ఓహో ఈయన కుమారుడు, ఇంకా దేవుడు ఉన్నాడు ఇంకొక ఆయన అనే విషయం అర్థమవుతుంది. ఇది అద్భుతమైనటువంటి విశ్వాసం. అందుకోసమే ఈ విశ్వాసంతో ఏం చేయాలి? బాప్తిస్మం ఇలా నమ్మితేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదని చెప్తున్నాడు. ఇలా నమ్మితేనే తీసుకోవాలన్నప్పుడు మరి ఆయన నమ్మింది రైట్ అయితే బాప్తిస్మం ఇవ్వాలి. ఆయన ఇచ్చాడా లేదు చూడు. నీళ్ళలోనికి దిగిరి కదా. దేవుడు తన ఆత్మ ద్వారా పిలుపును పిలుపుకు చెప్తే పిలుపు గారు పరిగెత్తుకొచ్చారు కైసరయ ప్రాంతం నుంచి. అంటే ఇది రైటా కదా? అవునా కదా? ఈరోజు పాస్టర్లు ఏమంటున్నారు? కొంతమంది నీళ్ళలో బాప్తిసం తీసుకోవటం ఏంది, నీళ్ళలో పత్తి పెట్టబడటం ఏంది, యేసు నీళ్ళలో పత్తి పెట్టబడ్డా? ఇది సాదృశ్యం, మొదటి పునరుద్ధానం. దీని గురించి ఇంకా మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు మనం రొట్టె ద్రాక్షరసం తాగుతున్నాం కదా. ఏమని తాగుతున్నాం? రొట్టె అని తింటున్నామా, ద్రాక్షరసం తాగుతున్నామా? అది సాదృశ్యం. అంటే రొట్టెను శరీరం అని అనుకొని తింటున్నాం, ద్రాక్షరసాన్ని యేసుక్రీస్తు రక్తం అని తాగుతున్నాం. అలాగే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం అనేటటువంటి మ్యాటర్ సువార్తగా ప్రకటింపబడుతుంది. అదే మ్యాటర్ విశ్వాసముగా మారింది. అదే విశ్వాసం బాప్తిస్మములో క్రియ రూపం దాల్చింది. క్రియతో కూడిన విశ్వాసం ఇది అన్నమాట. కంప్లీట్ నిన్ను రక్షించేటటువంటి విశ్వాసం, నిన్ను రక్షించే సువార్త. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు అని చెప్పేసి 10వ అధ్యాయంలో చూసాం కదా మనం. ఇప్పుడు ఎవరైనా ఇలా కాకుండా వేరే విధంగా బాప్తిస్మం తీసుకుంటే అది ఏమవుతుందో తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం, ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం. ఇలా చేయమన్నప్పుడు ఇంకోలా చేసినామనుకో ఏమవుతుంది? అది దాన్ని ఏమంటారు? పాపం. అంటే ఇప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా, పాపం చేసావా? పాపమే చేసావు. కాబట్టి అది బాప్తిస్మం కాదు, అందులో నీకు రక్షణ లేదు. బాప్తిస్మం ఒక్కటే, వాక్యానుసారమైన బాప్తిస్మం ఒక్కటే. వాక్యానుసారంగా ఒక్కసారి తీసుకున్నావు అనుకో మరలా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాక్యానుసారంగా తీసుకోకపోతే అది బాప్తిస్మం అనబడదు. సరి అయిన వాక్యానుసారమైన బాప్తిస్మం నువ్వు తీసుకోవాలి. అందుకోసమే పౌలంతటి ఆయనే పిలుపులో ఉన్నటువంటి కొంతమంది దగ్గరికి వస్తే మీరు బాప్తిస్మం తీసుకున్నారా అంటే తీసుకున్నామని అంటారు. కాకపోతే వాళ్ళకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అంటే వాక్యానుసారంగా మీ బాప్తిస్మము లేఖనానుసారంగా లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు అని మరలా వాళ్లకు బాప్తిస్మం పౌలు గారే ఇస్తారు. కానీ మీ దగ్గరికి వస్తే కనీసం వాళ్ళకైనా విశ్వాసం ఉందేమో, కానీ మీకు అసలు విశ్వాసమే సరిలేదు. యేసుక్రీస్తు దేవుడే అని నమ్మి తీసుకున్నారు. అలా తీసుకున్నట్టు ఎక్కడా లేదు బైబిల్లో.
ఉంది. సో మరొక సువార్తను ప్రకటిస్తారు అని చెప్పేసి బైబిల్లో చెప్పబడింది. మరి ఒక క్రీస్తును కూడా ప్రకటిస్తారు అని బైబిల్లో చెప్పబడింది. మొదటి శతాబ్ద కాలంలో ఈరోజు అదే జరుగుతుంది. అపోస్తలులు ప్రకటించిన యేసు అయితే దేవుని కుమారుడైన క్రీస్తు. ఈరోజు ప్రకటిస్తున్న యేసు ఎవరు? అపోస్తలులు ప్రకటించిన సువార్త అయితే దేవుడు మృతులలో నుండి క్రీస్తును లేపాడు అనేది వాళ్ళ సువార్త. ఈరోజు దేవుడిని కనుమరుగు చేసేసి మార్చేసారు సువార్త. అసలు దేవునికి సావు పుట్టుకలు ఉన్నాయా అనేటటువంటి ఇంకితం కూడా లేదు ఈరోజు. అసలు దేవుడు చస్తాడా? దేవుని మనుషులు చంపేస్తారా? అసలు దేవుని మనుషులు చంపేస్తారా? ఇంక అనుంది కాదు అన్నా కదండి. దేవుడిని చంపటం ఏంటంటే విచిత్రం కాదు అది. కానీ ఆలోచించకపోవటము, దాంతోపాటు ఈరోజు బలంగా కొంతమంది పాస్టర్లు ఆలోచింపనివ్వకుండా భయపెట్టి వాక్యం చెప్పేస్తున్నారు. అన్నట్టు దేవుడు కుమారుడు వచ్చి ఇలా చావచ్చు కదా. అలా అన్నప్పుడు నా కుమారుడిని పంపించలేదయ్యా, నేనే వచ్చినానని చెప్పేసి ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. నా సొంత కుమారుని పంపించాని దేవుడు చెప్పటం, నా తండ్రి నన్ను పంపించాడని ఈయన చెప్పటం, ఇవన్నీ అబద్ధాలా? ఇప్పుడు నువ్వు నేను మనం అయితే అబద్ధం ఆడవచ్చు, కానీ వాళ్ళు ఎందుకు అబద్ధం ఆడతారు అవసరం వాళ్ళకు అనగల. ఇవన్నీ కల్పితాలు, ఊహించి చెప్పటాలు. వాటిని వదిలేను. మనకు వచనం టు వచనం, పిన్ టు పిన్ వెళ్తాం, అలానే వెళ్దాం. కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ రావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు విన్న సువార్త రాంగు, సువార్తను సరిచేసుకోండి. తర్వాత విశ్వాసం రాంగు, ఆ విశ్వాసాన్ని సరిచేసుకోండి. తీసుకున్న బాప్తిస్మము రాంగు, దాన్ని సరిచేసుకోండి. అయితేనే తప్ప మీకు రక్షణ లేదు. ఓకేనా? ఈ వాక్యం నేను చెప్పినప్పుడు విన్నటువంటి వాళ్ళు విని ఎంతోమంది విశ్వాసులు కాదు, నాకంటే సీనియర్ పాస్టర్లే నా దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్నారు. నేను గొప్ప నేను చెప్పట్లే. ఇక్కడ వాక్యానుసారం, వాక్యానికి లోబడటం అనే తత్వం మనకు ఉండాలి. 30 సంవత్సరాల సేవానుభవమే. నా వయసే 37 ఇప్పుడు. కానీ నేను 35, 34లో ఉన్నప్పుడే పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చారు. నా వయసులో ఉన్నప్పుడు వచ్చి ఇంటికి పిలిపించుకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళు కొంతమంది, అయితే మా ఇంటికి వచ్చి బాప్తిసం తీసుకున్న వాళ్ళు కొంతమంది. ఒక ఆయన 25 సంవత్సరాల నుంచి సేవకుడుగా ఉంటున్నాడు, సేవ చేస్తున్నాడు. 150 మంది విశ్వాసులు ఉన్నారు, పెద్ద చర్చే. నేను మాట్లాడిన మాటలు, వాక్యం యూట్యూబ్లో విన్నాడట. విన్న తర్వాత ఎంతైనా ఇది నిజమే కదా అని చెప్పేసి ఆయన పరిశీలన చేసుకున్నాడు. నేను చెప్పినానని కాదు, కానీ చెప్పింది ఉన్నట్టుగా ఉందా లేదా అని చెప్పేసి ఆయన 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకున్న తర్వాత ఇక నేను ఈ వాక్యానికి లోబడకపోతే నాకు రక్షణ బతికుండగానే అవకాశం సరి చేసుకోవటానికి, చచ్చిపోయిన తర్వాత అవకాశం లేదు అని ఫోన్ చేసి పరిగెత్తుకొచ్చాడు. తెనాలి నుంచి ఒకరు, కైకలూరు నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఒకరు, అమెరికా నుంచి కూడా వచ్చి బాప్తిసం తీసుకున్నారు. ఇది నా గొప్పతనం కాదు, వాక్యానికి లోబడే విధేయత వాళ్ళకుంది. సత్యం అని నువ్వు నమ్మితే ఈ సత్యానుకూలంగా నడవటం భాగ్యం. ఇలా నడవటం మొదలుపెట్టినప్పటి నుంచి నీకు స్టార్ట్ అవుతాయి. ఈ వాక్యమే చెప్తుంది. సద్భక్తితో అంటే వాక్యానుసారంగా నడవాలి అని నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అదే ఇరుకు మార్గం, నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గం. ఆ మార్గంలో నువ్వు నేను మనం. సో నేను ఎవరిని నువ్వు బాప్తిసం తీసుకో అని నేను చెప్పాను. ఫిలిప్పు గారు సువార్త చెప్పాడు. విన్న నపుంసకుడు విన్న వెంటనే అయ్యా నేను తీసుకోవాలి ఖచ్చితంగా అయితే బాప్తిసం, ఆటంకాలు ఏమైనా ఉంటే చెప్పు నేను తీసుకోవాలని ఆటంకం చెప్పాడు. నువ్వు పూర్ణ హృదయంతో నమ్మితే చాలు. ఎస్ నేను నమ్ముతున్నాను, నువ్వు చెప్పినట్టు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు నేను నమ్ముతున్నాను అన్నాడు. అయితే ఓకే, ఏ అభ్యంతరం లేదని చక్కగా తీసుకెళ్ళాలి, నీటిలో బస్సు ఇచ్చేసాడు, వచ్చేసాడు. ఇది వాక్యానుసారమైన విధానం. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం తీసుకున్నాం అనుకో, దేవునితో మాట్లాడటానికైనా లోకంలో ఎవరితో మాట్లాడటానికైనా నీ దగ్గర వచ్చిన ఆధారం ఉంది. ఒకవేళ ఏసే దేవుడు అని నమ్మి బాప్తిసం తీసుకున్నావు అనుకో, ఏది చూపించు, యేసు దేవుడు అని నమ్మి బాప్తిసం తీసుకున్నట్టుగా ఎక్కడన్నా ఒక వచనం చూపి అన్నట్టు చూపిస్తా. దేవుడే అడిగాడు అనుకో, మనుషులకైతే ఏదో తికమక చేసేసి వాడికంటే నీకు తెలివి ఎక్కువ ఉంటే వాడిని ఏదో ఒకటి చేసి దబాయించి నువ్వు ఏదో ఇక్కడ సాధిస్తావు, పై చేసి సాధిస్తావు. ఓకే, దేవుని ముందు నేను ఎలా నమ్మాలో, ప్రామాణిక గ్రంథంలో ఎలా నమ్మి బాప్తిసం తీసుకోవాలో రాయించిన తర్వాత ఏంద్రా నువ్వు తీసుకున్నావని దేవుడే అడిగాడు అనుకో, ఇప్పుడు ఆయన దగ్గర నువ్వు ఇవన్నీ మాట్లాడలేవుగా. అక్కడ ఉంది ప్రభు, ఇక్కడ ఇలా ఉంది ప్రభు అని చెప్పేసి ఆయన అన్నావు అనుకో, ఆయన ఏమంటాడు, ఒరే నువ్వు మాట్లాడుతుంది ఎవరితో తెలుసా, అవన్నీ రాయించింది నేనేరా, రాయించిన నా ముందు కుప్పిగంతులేస్తే ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడు దేవదూతల్ని అంటాడు. అంతే, ఆ దాకా కూడా పోడ్లే, దేవదూతలే దీని ప్రకారంగా దీని ప్రకారంగానే తీర్పు జరిగేది, దీని ప్రకారంగానే. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా తప్పు చేస్తే తీర్పు రాజ్యాంగం ప్రకారంగా కాదు, దేవుని రాజ్యాంగం ఇదే మన చేతిలోనే ఉంది. పిన్ టు పిన్ చెక్ చేసుకోవడం, దీని ప్రకారంగా బ్రతకడం. అందుకోసమే నేను పదే చెప్తుంటాను, నేను ఒక పాస్టర్ని అయినప్పటికీ అమ్మా దయచేసి పాస్టర్ని నమ్మకండి అని చెప్తాను. నేను వాక్యాన్ని నమ్మండి, మీ ఆత్మను రక్షించగలిగే శక్తి వాక్యానికి ఉంది, ఏ పాస్టర్కి లేదు. ఫైనల్గా ఆ పాస్టర్కి కూడా దిక్కు వాక్యమే, అవునా?
ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ కాలంలో పాస్టర్లు మారిపోయారు కాబట్టి, డబ్బు మీద పడ్డారు కాబట్టి, సంపాదన మీద పడ్డారు కాబట్టి, సంపదనని పెంటగా ఎంచిన వాళ్ళు మాదిరికర్తలైనటువంటి అపోస్తలులు. వాళ్ళు సంపద వద్దని వాళ్ళు సువార్త చేస్తే ఈరోజు మనం సువార్త చేసి సంపద సంపాదించుకుంటున్నటువంటి పాస్టర్లు ఉన్నారు. కాబట్టి దయచేసి పాస్టర్లని నమ్మకండి, వాక్యాన్ని నమ్మండి. నీ ఆత్మకు నువ్వే బాధుడే. రేపటి దిన అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా మా పాస్టర్ చెప్పినట్టు నమ్మినా నేను, మా పాస్టర్ ఏం చెప్తే తూచా తప్పకుండా నేను నడుచుకుంటాను అని అంటే లోపల ఆయన కూడా నడుపు అంటాడు నరకానికి. లోపల పోయిన తర్వాత అయ్యా నువ్వు కూడా ఇన్నే ఉన్నావు అంటే నాకు బాప్తిస్మం ఇచ్చిన ఆయన కూడా ఇన్నే ఉన్నాడు పో అని. అప్పుడు ఎట్లుంటుంది? అందుకోసమే యేసుప్రభు కూడా మీరేం వినుచున్నారో జాగ్రత్త చూసుకోండి అని చెప్పాడు. మీ ఇష్టం, ఎవరికి ఫోర్స్, ఇబ్బంది, బలవంతం ఇదంతా ఉన్నదులను చెక్ చేసుకోండి. పౌలు శీలలు బోధిస్తుంటేనే పౌలు శీలనే నమ్మలే వేరే సంఘస్థులు, నమ్మారా? అందుకోసం ఏమని చెప్తుంది వాక్యము వాళ్ళ గురించి? వాళ్ళు ఘనులు. మరి మనము పరిమాలలో అయిపోతారు మనం. ఎవడైతే మనిషిని నమ్మకుండా వాక్యాన్ని చూస్తున్నాడో వాడే గనులు, వాళ్ళే ధన్యులు. ఎవరైనా కానీ, ఎంత పెద్దోడైనా కానీ నువ్వు చెప్పిందరా ఉందా లేదా అని చెక్ చేసుకునేవాడే గొప్పడు. ఎందుకంటే నీ ఆత్మకు నువ్వు బాధ్యుడు. రేపటి దినాన ఆయన ఏం చెప్పడు, ఎవ్వడు బాధ్యులు కాదు, నీ ఆత్మకు నువ్వు బాధ్యుడు. కాబట్టి ఉన్నట్టుగా నమ్మి ముందుకు సాగండి. ఈరోజు లోకమంతా ఒకటైనా మనం వాక్యం వైపు ఉండాలి తప్ప లోకం వైపు ఉండకూడదు. లోకంలో గుంపు అటువైపు ఉంది, మంద అటువైపు ఉంది, అదిగా చూడాల్సింది. దేవుడు ఎప్పుడు మందం చూడడం. వాక్యానుసారంగా బ్రతికినోడు ఒక్కడు చాలు. అటుపక్క కోట్ల మంది ఉన్న కోట్ల మందిని చూడడం, అయ్యో గుంపు ఉంది కదా అని చెప్పేసి మెజారిటీ వైపు చూసేవాడు కాదు మన దేవుడు. మెజారిటీని చూసేవాడైతే నోవాహును పక్కకు తోసేసి నోవాహు కాలంలో ఉన్న అందరిని రక్షించేటోడు. దేవుడు మెజారిటీని చూసేవాడు కాదు. ఎంతమంది అనేది కాదు ఆయనకు కావాల్సింది, వాక్యానుసారంగా నడుస్తుంది ఒక్కడైనా ఆ ఒక్కడు చాలు నాకు అంటాడు. కాబట్టి వాక్యం తరఫున నిలబడదాం, గుంపు వైపు కాదు. ఓకేనా? కానీ ఇంకా చాలా ఉంది చెప్పాలి అని అనుకుంటే, కానీ ఒక సీక్వెన్స్లో నీట్గా పిన్ టు పిన్ నేను చెప్పిన ప్రతి మాటకి వచనం చూపించాను. చెప్పిన తర్వాత అయినా వచనం, లేదా వచనం చూపించిన తర్వాత అయినా కొన్ని విషయాలు మాట్లాడటం, అట్లా చేసుకొచ్చాను. ఎక్కడ అందుకోసం మీరు గమనించగలిగితే నా ఈ ప్రసంగం మాత్రమే కాదు, దాదాపు 1300 మెసేజ్లు ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్లో. ఏది విన్నా ఇట్లనే ఉంటుంది. వచనం లేకుండా ఒక్క మాట ముందుకు దాటను. ఎందుకంటే నేను అందరిలా భూలోకంలో ఏదో సంపాదించుకోవాలి, జనాలు గుంపు కూర్చుకోవాలని ఆశ నాకు లేదు. ఇక్కడ గుంపు కూడినా నేను ఇంకొకరికి అప్పచెప్పి వెళ్ళటమే, ఇంకో చోటికి వెళ్ళినా అక్కడ గుంపు కూడంగానే కొంతమంది అవ్వగానే ఇంకోరికి అప్పచెప్పిపోవటమే. అలా నాకు దీని మీద ఆశ లేదు. ఉండుంటే నేను జాబీ చేసుకునేటువంటి, ఇప్పుడు 1,00,000 2 లక్షలు వచ్చింది నాకు శాలరీ, అదే కావాలని అనుకుంటే అన్నీ ఉండేటోని. ఈరోజు ప్రశాంతంగా తిరుగుతున్న దేవుని కృపలో, దేవుని దైవం. కాబట్టి ఉన్నట్టు చెప్పుకుంటూ పోతా, ఎవడు నమ్మినా నమ్మకపోయినా. దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఎస్ వాక్యానుసారంగా మేము బాప్టిజం తీసుకుంటామంటే ఇచ్చిపోతా, లేదు అని అంటే అటనిపోతా. ఏదైనా దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరమాత్ముడ, పరిశుద్ధుడ, పరమందు ఆశీర్వాద, సకల ఆశీర్వాదాల కారణభూతుడైన తండ్రి,